ఓకే అండి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము చివరి ముగింపుకొచ్చాము కౌన్సెలింగ్ క్లాసెస్‌లో. సో, ఆత్మచేత మార్చబడినటువంటి టెంపర్‌మెంట్స్ ఎలా ఉంటాయి? సో, మనం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి 4 టెంపర్‌మెంట్స్ చూడడం జరిగింది. హ్మ్. శాంగున్, కోలరిక్, మెలంకోలీ, ఫ్లెగ్మాటిక్ అనేటువంటి 4 పర్సనాలిటీస్ లేదా టెంపర్‌మెంట్స్‌ని మనం చూశాము. ఒక్కొక్క టెంపర్‌మెంట్‌లో ఉండేటువంటి బలాలేంటో చూశాం, బలహీనతలేంటో చూశాం. అలాగే విశ్వవ్యాప్తమైనటువంటి బలహీనతలేంటో చూశాము. ఎక్స్‌ట్రోవర్ట్స్‌లో శాంగూన్ మరియు కోలరిక్‌లో ఉన్నటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి బలహీనత కోపం అని చూశాం. అలాగే మెలంకోలీ మరియు ఫ్లెగ్మాటిక్‌లో ఇంట్రోవర్ట్స్‌లో ఉండేటువంటి అంతర్ముఖులలో ఉండేటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి బలహీనత ఏదన్నా ఉంది అంటే అది భయం అని చూడడం జరిగింది. అయితే ఇద్దరికీ గూడా అంటే ఎక్స్‌ట్రోవర్ట్స్ బహిర్ముఖులకు మరి ఇంట్రోవర్ట్స్ అంతర్ముఖులకి. అంటే శాంగున్, కోలరిక్, మెలంకోలీ, ఫ్లెగ్మాటిక్ ఈ నలుగురు పర్సనాలిటీకి పర్సనాలిటీస్‌కి లేదా టెంపర్‌మెంట్స్ కలిసి ఇంకొక విశ్వవ్యాప్తమైనటువంటి మూల బలహీనత కూడా చూశాము. అది స్వార్థం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి బలహీనత స్వార్థం అని చూడడం జరిగింది. ఆ స్వార్థం అంటే ఏంటో, స్వార్థం యొక్క లక్షణాలేంటో చూశాము. మరి దానికి విరుగుడు ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో చూశాము. అయితే ఆ తర్వాత మనము గలతీ పత్రిక ప్రకారం ప్రేమ యొక్క ఫలంలో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తూ, ఇప్పుడు మార్చబడితే ఒక టెంపర్‌మెంట్ మార్చబడితే ఎలా ఉంటుంది? సో, ఒక్కొక్క టెంపర్‌మెంట్‌కు ఆత్మ ఫలంలోని ఏ విషయాలు అవసరం అనే విషయాలను మనం చూస్తా ఉన్నాం. సో, ఆత్మ చేత నింపబడిన శాంగున్ ఎలా ఉంటాడు? శాంగున్‌లో కామం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, అహం ఎక్కువగా ఉంటుంది. సో, ఇంకా ఎమోషనల్ అన్‌స్టబ్బన్స్ అంటాం నాలుగోది. అంటే ఈ ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను నాలుగోది మెన్షన్ చేయలే రాసుకోండి. ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. సో, 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఏమేమున్నాయి? కామం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, అహం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్రేకం గూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి 4 బలహీనతలు ఉన్నటువంటి శాంగునికి ఏం కావాలి అంటే ఆత్మఫలంలో ఆశా నిగ్రహం అనేది చాలా చాలా ప్రభావితంగా కావాలి వాళ్ళకి. అంటే సెల్ఫ్ కంట్రోల్ కావాలి. అది కామాన్ని జయించాలన్నా, కోపాన్ని జయించాలన్నా, లేపోతే ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఆశా నిగ్రహము. రెండోది సమాధానం కావాలి. కోపం ఎక్కువగా ఉంది గాబట్టి, వాళ్ళకి తొందరగా సమాధానం కావాలి. తొందరగా సమాధాన పడరు కాబట్టి, కోపం వలన చాలా మందితో ప్రాబ్లమ్స్ ఉంటాయి గాబట్టి, సమాధానము కావాలి. అహాన్ని లేపోతే ఇతర విషయాలను జయించాలంటే వాళ్ళకి మంచితనం కూడా కావాలి. కొంత దీర్ఘశాంతం ఈవెన్ లాంగ్ సఫరింగ్ గూడా అవసరం ఉంటుంది. సో, దీర్ఘశాంతం గూడా కావాల్సినటువంటి అవసరతను మనం ఇక్కడ గుర్తించొచ్చు. చూడండి మీరు ప్రేమ యొక్క అంటే ఆత్మఫలాన్ని గుర్తుపెట్టుకోండి ఏమేమున్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆ 9 పెట్టుకొని ఇప్పుడు ఆ 9 ఒక శాంగున్ అనే పర్సనాలిటీలో ఉన్న బలహీనతలకి ఏం కావాలి? ఆత్మఫలంలో దేనిలో ఎదగాలి అనేది మీరు ఒకవేళ పోల్చుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అలా పోల్చుకొని చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. సో, ఆత్మచేత నింపబడిన శాంగోనికి గొప్ప ఉదాహరణ అపోస్తులైనటువంటి పేతురును మనం చూడడం జరిగింది. పేతురు ఒకప్పుడు ఎంత ఉద్రేకపరుడు, ఎంత కోపం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఎలా మారిపోయాడో మనం చూశాం. మీ అందరికి ఒక హెచ్చరిక అండి. ఒక ముఖ్య గమనిక. ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులు ఇప్పటికి కూడాను గెచ్చమనే తోటలో శిష్యులు చెప్పిన సాకులను ఇప్పటికి వాడుకుంటున్నారు. తెలుసా మీకు? ఏంటో తెలుసా? హలో! తెలియదన్న ఏంటది? ఇప్పుడు గూడా చాలామంది ఆ శరీరాన్ని అంటే సమర్థించుకోవడానికి ఆత్మ సిద్ధమే గాని, శరీరం బలహీనత అనేటువంటి మాటను చాలామంది ఇప్పుడు గూడా వాడుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా, ఆధ్యాత్మికంగా ఎదగకుండా, లేకపోతే ఆధ్యాత్మికతను సాధించకుండా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకుండా ఉండటానికి మా ఆత్మ సిద్ధంగానే ఉంది గానీ, శరీరం బలహీనత అనేటువంటి మాటలు వాడుతున్నారు. నిజమేనా? యెస్. అవునయ్యా. నిజమే అన్న. చాలా మంది వాడతారు.
వాడొచ్చు అంటారా? వాడకూడదు. ఎందుకు వాడకూడదు. వాడకూడదు? ఎదగాలని ఆశ ఉంటే వాడకూడదు. అది రీజన్ కాదు. ఇంకా ఎవరైనా ఎందుకు వాడకూడదు ఇప్పుడు అది? హలో, ఆత్మచేత నిలబడి ఆత్మచేత నడిపించబడే వాళ్ళు అది వాడకూడదు. ఆల్రెడీ పరిశుద్ధ వెరీ గుడ్ కిరణ్ గారు. అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం. ఆ బలహీనతలు ఎప్పుడు చూసినాం వాళ్ళ లోపల? ఆత్మ నింపబడనప్పుడు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడక ముందు ఆ బలహీనతలు కనిపించాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి వాళ్ళు పొందుకున్న తర్వాత వారి జీవితంలో ఆ బలహీనతలు మనం చూడలేదు. చూసినామండి? లేదండి. లేదు. కానీ విచిత్రం చూడలేదు. ఏంటంటే మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఆ బలహీనతలు మనం ప్రదర్శించడానికి ఇష్టపడతా ఉన్నాం. నిజమా కాదా? నిజమే. అవును. ఇవి చూడాలి. ఎప్పుడు వాళ్ళు బలహీనంగా ఉన్నారు, ఎప్పుడైనా ఉద్రేకం చెందాడు, ఎప్పుడు కోపగించుకున్నాడు. కానీ అదే అపోస్తులు అదే వాళ్ళందరూ కూడాము పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత ఎప్పుడన్నా అలాంటి బలహీనతలు కలిగి ఉన్నారా మీరు ఆలోచించాలి. శరీరాన్ని ఎలా అప్పగించుకున్నారు కదా, కొరడాలకు వాటికి వీటికి అప్పగించుకున్నారా, బలహీన పడిపోయారా? అప్పగించుకున్నారు. అప్పుడు అన్ని సిద్ధంగానే ఉన్నాయి, ఆత్మ మాత్రమే కాదు. అవునా? సరే, ఎందుకు చెప్పానంటే జస్ట్ కొంతమంది ఇప్పటికీ సాకులు చెప్పి ఏదో మేము అంతే అండి ఇలాగే అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులం అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఆత్మ చేత మార్చబడుతున్నటువంటి పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలా. అదే పాత స్వభావం, అదే పాత యొక్క గుణలక్షణాలతో మనం జీవించాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినాం కాబట్టి నీ పర్సనాలిటీ ఏదైనా కావచ్చు. నువ్వు శాంగున్ కావచ్చు, నువ్వు కోలరిక్ కావచ్చు, నువ్వు మెలన్కోలి కావచ్చు, నువ్వు ప్లెగ్మాటిక్ కావచ్చు, లేకపోతే ఆ 4 నుండి పుట్టినటువంటి 12 బ్లెండెడ్ పర్సనాలిటీస్ కూడా కావచ్చు. మిశ్రమ పర్సనాలిటీస్, టెంపర్మెంట్స్ కూడా మీరు అయ్యి ఉండొచ్చు. అందులో సగం, అందులో సగం, అందులో ఒక సగం, ఇట్లా మీరు మిశ్రమైనటువంటి పర్సనాలిటీ కూడా అయి ఉండొచ్చు. మీ పర్సనాలిటీ ఏదైనా, మీకున్న బలహీనతలు ఏవైనా పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే, ఆత్మచేత నువ్వు నింపబడి నడిపించబడితే నీ బలహీనతలన్నీ ఖచ్చితంగా మటుమాయమవుతాయి. ఆమెన్. అంటే వాటిని జయిస్తావు. మటుమాయం అంటే కంప్లీట్గా పోతే అని అర్థం కాదు. వాటిని ఓవర్కమ్ చేసి నీ బలహీనతలు కనిపించకుండా నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారుతావు. నమ్ముతున్నారా విషయాన్ని? మీరు క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడడానికి పిలువబడ్డారు. మరి ఆ సారూప్యతలోకి రావాలి అని అంటే మీరు ఆత్మచేత నడిపించబడాలా. మీ స్వభావం చేత కాదు ఇప్పుడు నడిపించబడాల్సింది. అవునా? మీకు ఏ స్వభావం అన్నా ఉండనివ్వండి, మీ బలహీనత ఏదైనా కావచ్చు, కానీ నడిపించబడాల్సింది ఎవరితోనండి? హలో, మనం ఎవరి చేత నడిపించబడాలి? స్వభావం చేతనా, ఆత్మచేతనా? అదేంటండి స్పందించారు? ఉన్నారా? హలో, సో మనం ఎవరి చేత నడిపించబడాలి చెప్పండి? మన స్వభావం చేత నడిపించబడాలా, ఆత్మచేత నడిపించబడాలా? ఆత్మచేత మన ప్రాచీన స్వభావం చేత నడిపించబడాలా, ఇప్పుడు నవీనంగా మార్చబడుతున్న స్వభావం చేత నడిపించబడాలా? నవీనంగా మార్చబడిన స్వభావంతో కదా. మనం ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రాచీన స్వభావం గురించి మాట్లాడతాం. నేను ఇంతే అంతే అంటే కుదరదు అది. అవునా అండి? రైట్ అయినా అది? మనం చూపించాల్సింది దేన్ని సమాజానికి? ఆత్మచేత మార్చబడుతున్నటువంటి కదా, దినదినం ఆ పోలిక చొప్పున అంటే క్రీస్తు యొక్క పోలికలోకి మార్చబడుతున్న స్వభావాన్ని చూపించాలి. గలతీ రాసిన పత్రికలో ఉన్నటువంటి ఆత్మఫలము యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడుతుందా, లేకపోతే కొన్ని ప్రత్యేకమైన టెంపర్మెంట్స్ చూస్ చేసుకొని ఇస్తున్నాడా దేవుడు? ప్రతి విశ్వాసకు అనుగ్రహించబడుతుందన్న. స్వభావంలో మార్పు రాలేదంటే ఆత్మలో ఇంకా మార్పు చెందలేదని అర్థం. అంతే. ఎగ్జాక్ట్లీ. ప్రతి విశ్వాసకు అనుగ్రహించబడుతున్నటువంటి ఫలం అది. అంతేనా? సో మరి ప్రతి విశ్వాస అన్నప్పుడు నువ్వు కాబట్టి ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది మీకు. ఎందుకో తెలుసా? నేను శాంగున్ కదా ఇంతే, నేను కోలరిక్ కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నేను మెలన్కోలి కాబట్టి ఇలాగే ఉంటాను, నేను ప్లెగ్మాటిక్ కదా అంతే, నేను సోమరితోనే ఇలాగే లేజీగా ఉంటాను.
సమర్థించుకోవచ్చు ఇప్పుడు ఈ పర్సనాలిటీస్ అడ్డుపెట్టుకొని నో అన్నది చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే మీకు ఆ చాయిస్ ఉంది కదా ఇప్పుడు, ఉందా లేదు? ఇప్పుడు మీకు సాకులు ఉన్నాయా? ఇంట్లో భార్య భర్తలతో స్టార్ట్గా అయి ఉండొచ్చు ఆల్రెడీ, అవునా? హలో, అవునయ్యా అవును. ఇంట్లో పుట్టిదత్వం వల్ల నా వాయిస్ వినపడట్లేదన్న. హలో అండి. వినపడుతుందన్న. వినపడుతుందన్న ఇప్పుడు. ఓకే, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది ఈరోజు. సో మీరు ఎలా ఫైట్ చేస్తున్నారా ఇంట్లో? అనుకుంటున్నారా నేను కోలరిక్, నేను ప్లెగ్మాటిక్, నేను మెలంకోలి, నేను శాంగును, నేను ఇంతే అనేటువంటి ఏమంటారు ఆ సమర్థింపులు ఏమైనా స్టార్ట్ అయినాయా? సో నువ్వు నో అన్న నో. మెలన్కోలికు, నేను కాలరికు అని అనుకుంటూనే ఉన్నా. అనుకొని సమర్థించుకుంటున్నారా? ఇంతే చూసిన అన్నగారు చెప్పారు, మా బ్రదర్ చెప్పారు ఇంతే కాబట్టి నా స్వభావం ఇంతే అని అట్లా సమర్థించుకుంటున్నారా? మార్చుకుందామా ఇప్పుడు? తెలుసుకుందాం. మార్చబడాలి అని అన్నారు కాబట్టి ఇంకా రాలేదన్న. తీసేసుకోవాల్సినవి తీసేసుకుంటున్నాం, చేర్చుకోవాల్సినవి చేర్చుకుంటున్నాం. ఓకే, సో శాంగున్ చూశాం కదా, శాంగున్ ఎలా ఉన్నాడు. నెక్స్ట్ కోలరిక్ చూడండి. కోలరిక్ మీరు చూడండి, ఆత్మఫలంలో 9 ఉన్నాయి కదా, 9 తొన్నలలో దాదాపు శాంగున్కి ఒక 4 అవసరమైనాయండి. 3 లేదా 4, ఈవెన్ దీర్ఘశాంతం కూడా అవసరము. సో శాంగున్కి ఒక 4 అవసరమైనవి. కోలరిక్ చూడండి ప్రాబ్లం. కోలరిక్ ఎన్ని కావాలా చూడండి. ఎందుకంటే కోలరిక్ మీరు చూడండి, కోలరిక్ కొంచెము క్రూయల్ మెంటాలిటీ మనం చూస్తాం. కోపం పట్ల నిగ్రహం లేనివాడు, షార్ట్ టెంపర్, హాట్ టెంపర్డ్ పర్సన్. సో కోపిష్టి, భయంకరమైన కోపిష్టి, క్రూరత్వం గలవాడు, క్రూయాలిటీ అన్నటువంటి వ్యక్తి, ఈవెన్ ఈగోయిస్టికల్, అహం ఎక్కున్నటువంటి వ్యక్తి, ఆర్గ్యుమెంటేటివ్, మామూలు వాదన చేయడండి. కోలరిక్ అంత ఆర్గ్యుమెంట్ ఎవ్వరు చేయరు. కోలరిక్ ఏదంటే అది నిరూపించడానికి ట్రై చేస్తాడు. తిమ్మిని బమ్మిని చేయడం అనేది ఇప్పుడు మీరు ఎవరైనా ఎక్కువగా మీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అని అంటే అది కోలరిక్ లో ఉన్నటువంటి అతి ప్రమాదకరమైన బలహీనత. ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాడు, తను అనుకున్నదే రైట్ అంటాడు, తను అనుకున్నదే రైట్. అందుకే భార్య భర్తల మధ్యలో ఎవరన్నా ఒకరు కోలరిక్ అయ్యారంటే వాళ్ళు అనుకున్నది నిరూపించేంత వరకు వదలరు. అంతేనా? కాంప్రమైజ్ కావాల్సింది ఎదుటి వ్యక్తి. సరే నువ్వు అనుకున్నది రైట్, కొద్దిసేపు అనుకొని వదిలేయాలి లోపల. వాళ్ళు చేయి పట్టుకొని కాలని ప్రూవ్ చేయగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు ఏదనుకుంటే అదే. అంటే అంత వాదనలు మీకు చెప్పాను కదా, నేను కొన్నిసార్లు ఒక అతను ఉండే నా దగ్గర కోలరిక్. సో అతను బైక్ మీద తీసుకెళ్తూ అన్న ఇలా షార్ట్ కట్ అని చెప్పేసి ఎక్కడెక్కడో సందులు నింపుకొని 15 నిమిషాలు వెళ్ళేది 25 నిమిషాలు తీసుకెళ్ళాడు. రిటర్న్ ఒక్కసారి నా మాట వినని రిటర్న్ తీసుకొచ్చేసిన. ఈయన తీసుకెళ్ళిన దానికంటే రిటర్న్ 2-3 కిలోమీటర్లు తగ్గింది. మళ్ళీ మంచి రోడ్డు అయినా కూడా ఒప్పుకోడు. లేదన్నా ఇట్లనే దగ్గర, మీరు అనవసరంగా ఇటు తీసుకొచ్చారంట. అంటే వాళ్ళు ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తారు అని అంటే అసలు ఒప్పుకోరు, దేన్ని సశమీర ఒప్పుకోరు. అనుకున్నదే రైట్, వాళ్ళు ఎలా అనుకుంటారు. ఎందుకంటే ఇంకొకటి ప్రాబ్లం ఉంటది, వీళ్ళు ఎందుకు రెగ్యులర్ తిరుగుతారు. మనలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్తాము. రెగ్యులర్గా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ అనుభవము, వాళ్ళకి అన్ని తెలుసు అనేటువంటి ఈ ప్రభావం చాలా డేంజర్ గా ఉంటుంది. ఏ విషయంలో అయినా కావచ్చు. వాళ్ళతో షాపింగ్కి వెళ్తే వాళ్ళకి నచ్చింది ఒకటి తీసుకొచ్చి ఇది నీకు బాగుంటది అని చెప్పేసి
అది కొనేంత వరకు వదలరు. అంత ఒత్తిడి చేస్తారు. నీకు అంత ఆర్గ్యుమెంట్ ఉంటుంది వాళ్ళతోని. సో, అలా కోపము, హాట్ టెంపర్డ్, భయంకర కోపిష్టి, క్రూరత్వం ఉంటుంది, క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది. ఈగోయిస్టికల్ అస్సలు దగ్గరు, వాదనలు ఎక్కువగా, మంచితనం ఉండదు. అంటే అస్సలు కాంప్రమైజ్ గారండి. మంచితనం అంటే ఉండదని కాదు గానీ అస్సలు కాంప్రమైజ్ గారు. దేనిలో కాంప్రమైజ్ గారు. చెప్పాం కదా వాళ్ళ బలాలు. బోర్న్ లీడర్స్ వీళ్ళంతా కూడా. సో, కోల్రిక్ అంతా కూడా బోర్న్ లీడర్స్. సో, అందుకే వీళ్ళకు ఆత్మఫలములు ఎన్ని కావాలో చూడండి. ప్రేమ కావాలి. ఆ కోపాన్ని జయించాలంటే వీళ్ళకి కావాల్సినంత ప్రేమ కావాలి. కోపిష్టితనాన్ని పోవాలంటే ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉండేంత సమాధానం కావాలి. ఆ క్రూరత్వాన్ని జయించాలంటే దయాళుత్వం కావాలి. ఇతరుల పట్ల దయ కావాలి. వీళ్ళకి ఒకవేళ ఆహ్, అంటే ఇంట్రోవర్ట్ భార్యలున్నారంటే రోజు దెబ్బలు పడతాయి. సో, దయాళుత్వం కావాలి. అహం ఎక్కువ, సాత్వికం కావాలి. మీక్‌నెస్ అనేది చాలా అవసరం. బాధనలెక్కువ, వీళ్ళకి దీర్ఘశాంతం కావాలి. ఇతరులని లాంగ్ సఫరింగ్ అంటే ఎక్కువ కాలము సహించడం కావాలి. ఎక్కువ కాలం వారిని ఓర్చుకోవడం కావాలి. సో, మంచితనం అనేది ఉండదు. వీళ్ళకి ఎక్కువగా తగ్గించుకోరు కాబట్టి ఇంకెక్కువగా ఈ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావరు కాబట్టి ఆ గుడ్‌నెస్ కావాలి. అవసరం ఉన్న చోట తగ్గింపు కలిగినటువంటి ఆ స్వభావంలోకి రావాలి అనంటే ఇది కూడా కావాలి. ఈవెన్ సహనం కూడా కావాలి. నేను మర్చిపోయాను ఇందులో మెన్షన్ చేయాల్సింది. సహనం కూడా అవసరం. కోపిష్ఠులకు కూడా ప్రేమ లేని చోట కూడా సహనము, అలాగు దయాళుత్వం, దీర్ఘశాంతం సహనం కూడా కావాలి అండి. ఇవన్నీ కావాలా. అంటే ఆత్మచేత నింపబడినటువంటి కోల్రిక్ మాక్సిమం ఆత్మఫలంలో ఉన్న ప్రతి లక్షణం కావాలా. 9 దాదాపు 6, 7 కావాలా. ఆలోచించండి. ఎందుకు మన పర్సనాలిటీ ఒకవేళ కోల్రిక్ అయితే మీరు ఎక్కువ కష్టపడాలని. ఎందుకంటే ప్రపంచంలో హైలీ ఇంపాసిబుల్ ఏందంటే ఈ ఎక్స్‌ట్రోవర్ట్స్ తొందరగా మారలేరు. అంటే ఎవరైనా మారలేరు. అన్ని పర్సనాలిటీస్ డేంజరే. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటే డేంజరే. ఏ పర్సనాలిటీలోనైనా కూడా 4 టెంపర్‌మెంట్స్‌లో బలహీనతల్లో ఎవరైతే ఎక్కువ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళిపోతారో వాళ్ళెవరైనా మారడం కష్టమే. అంటిల్ అన్లెస్ ఆళ్ళు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోకుండా, లేఖనాలకు అప్పగించుకోకుండా, లేఖనాలకు లోబడకపోతే ఏ పర్సనాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి అయినా భయంకరమైనది. మారడం చాలా కష్టమండి. అంటిల్ అన్లెస్ ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు ఒకటి గమనించాలా. మీ లోపల మారాలనే స్వభావం మారాలనే ఆలోచన లేకపోతే మిమ్మల్ని దేవుడు కూడా మార్చలేడండి. మారాలనే ఆలోచన లేని వాడిని దేవుడు కూడా మార్చలేడు. వీటన్నిటికి మూలం ఏంటి తెలుసా? మారాలనే ఆలోచన కలిగి ఉండాలి. నిజంగా చెప్పండి, ఎంతమందికి ఉందండి యేసుక్రీస్తులాగా మారాలన్న ఆలోచన? నేను యేసుక్రీస్తులాగా మారాలి, ఆయన స్వభావంలోకి మారాలా అని ఎంతమంది కోరుకుంటున్నారో చెప్పండి. స్ట్రాంగ్ డిజైర్ ఎంతమందికి ఉంది యేసుక్రీస్తులాగా మారాలని? కోరుకుంటున్నాం అన్నా మేము. కోరుకుంటున్నాం అన్న. ప్రయత్నం కూడా చేయాలన్నా. కోరుకుంటున్నాం. తక్కువ మంది ఎస్ అన్న, ప్రయత్నంలోనే ఉన్నాము. దేవుడి కృప తప్పకుండా సహాయం అవసరం. ఖచ్చితంగా జీవిత ముగింపు లోపల మారుతాం ఖచ్చితంగా. మారాలి. ఎందుకంటే చాలా మందికి డిజైర్ లేదు. అంటే యేసుప్రభులాగా నేను ప్రవర్తించాలా, యేసుప్రభులాగా ప్రేమించాలి, యేసుప్రభులాగా త్యాగం చేసుకోవాలి, యేసుప్రభులాగా క్షమించాలి. ఇంతకుముందు సరిత సాంగ్ వాడింది కదా. అంటే యేసుక్రీస్తులాగా మారాలి, యేసుక్రీస్తులాగానే ఉండాలి అనే డిజైర్ లేకపోతే మార్పు చాలా కష్టం అండి. చాలా మందికి అది లేదు. చాలా మంది ఏదో సంపాదించాలి, సాధించాలి, మినిస్ట్రీ. చాలా మందికి యేసుక్రీస్తులాగా మారాల కంటే కూడా పరిచర్య ఎక్కువ చేయాలి, బోధ ఎక్కువ చేయాలి, లేకపోతే తిరగడం ఎక్కువ చేయాలి, సువార్త ప్రకటన ఎక్కువ చేయాలనే తపన ఉందనుకోండి. నిజంగా రైట్ పర్సన్స్ కాదు. రాంగ్ గోల్ ఉన్నట్టు. అవునా? ఏది ఇంపార్టెంట్ అండి? అవును. ఫస్ట్ చాలా మార్పు అవసరం. మందికి మనలో చాలా మందికి యేసుక్రీస్తుగా మారడం కంటే పరిచర్య పిచ్చి ఎక్కువ ఉంటుంది. నిజమేనా? నిజమా కాదా చెప్పండి. వాస్తవం. అవునండి, అవును వాస్తవం. నిజమే అన్న. మార్చాలనుకుంటారండి. గ్రేట్ అనుకుంటారు. గ్రేట్ ఏం కాదు. యేసుక్రీస్తు మారడం కంటే ఎక్కువ గురి నీకు పరిచయం మీద ఉన్నదంటే నీ గోలే రాంగ్ ఉన్నట్టు. అవునా అండి? క్రీస్తు మీద కంటే కూడా ఇతర విషయాల మీద మన గురి ఎక్కువ ఉన్నది అని అంటే రాంగా కాదా? రాంగేనండి. కదా. చాలా రాంగ్. పరిచర్య పిచ్చితోనే కొంతమంది అప్పుల పాలైపోయి జీవితాలను దుర్బలం చేసుకుంటూ, కుటుంబానికి సమయం ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ఆయనలాగా మారడానికి మార్పుకు సమయం ఇవ్వకుండా, బ్రతుకులో చేంజ్ కావాల్సిన చేంజ్ చేసుకోకుండా, కుటుంబాన్ని కట్టుకోకుండా, పిల్లలు సరిగా పెంచకుండా
మంచి మాదిరి చూపిస్తున్నారా, చెడ్డ మాదిరి చూపిస్తున్నారా? చెడ్డ మాదిరి వృధా ప్రయాస. చూపిస్తున్నారు. చాలా చెడ్డ మాదిరి అన్నది. చెడ్డ మాదిరి కదా. అంత తిరగడం కంటే ఇంట్లో కూర్చొని కుటుంబాన్ని కట్టుకోవడమే, నిన్ను నువ్వు కట్టుకోవడమే గొప్ప విషయం కదా. అవునా కదండి? మనల్ని మనం అవునన్నా, మన కట్టుకోకుండా మనం స్వార్థ చేయడం కూడా అది వేస్టే. మనం మార్పు చెంది స్థిరపడి మాదిరిగా ఉన్నప్పుడే ఇంకొకరికి ఆదర్శం. కదా. మేము ప్రతిరోజు మా ప్రయత్నం అదే అండి. మమ్మల్ని మేము కట్టుకుంటూ బయటకు రావడానికి ట్రై చేస్తున్నాం. మమ్మల్ని కూల్చుకొని వస్తామా? కూల్చుకొని వస్తే ప్రతిరోజు బిజీగా ఉండొచ్చు. పెద్ద విషయం కాదు. అవునా? అడిగిన వాళ్ళందరికి డేట్స్ ఇస్తే ప్రతి నెల బిజీగా ఉండొచ్చా? ఉండలేమా అండి? ఫుల్ బిజీ ఉండొచ్చు అన్న. 30 డేస్‌కి 30 డేస్ బిజీగా ఉండొచ్చు. మేము దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, తగ్గించుకుంటూ అంటే అవకాశాలు మేము చాలా వదులుకున్నాం. ఎందుకంటే మాకు మా వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ ఎక్కువుండే. భయం. మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ఏ పరిచర్యలో అయినా. అందుకే పర్సనాలిటీ ఎందుకు మారట్లేదు అనంటే మన జీవితంలో చాలా మందికి అంటే కొంతమందికి కుటుంబం మీద ఫోకస్ ఎక్కువ. కొంతమందికి ఉద్యోగం మీద ఫోకస్ ఎక్కువ. కొంతమంది కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ. కొంతమందికి లోకంలో సెటిల్ కావాలనే ఫోకస్ ఎక్కువ. కొంతమందికి పరిచర్య పిచ్చి. కొంతమంది సంఘ కార్యక్రమాలంటే పిచ్చి. కొంతమందికి విజిటింగ్స్ అంటే పిచ్చి. అంటే వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కంటే, వ్యక్తిత్వాన్ని మలుచుకోవడం కంటే కూడాము ఇతర వ్యాపకాలు ఎక్కువ మనకి. అవునా అండి? అవునయ్యా, అవును. అవును. అందుకే వెరీ డేంజరస్ థింగ్ ఏందంటే క్రైస్తవంలో మనము తప్పుడు నాయకత్వాన్ని కదా! తప్పుడు నాయకత్వాన్ని, లోభత్వంతో కూడిన నాయకులను, పేరాశ గల నాయకులను, మాదిరి లేని నాయకులను ఎందుకు చూస్తున్నామండి? ఎందుకు చూస్తున్నాం చెప్పండి? క్యారెక్టర్ కంటే కూడా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం కంటే, క్రీస్తు సార్పితులకు మార్చబడడం కంటే ఇతరాత్రల హ్మ్. ఆ! విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్లనే కదా! అవునా కదండీ! ఇప్పుడు డబ్బు సంపాదన ఎక్కువ. ఒకళ్ళు పేరు సంపాదించుకోవాలి. ఒకరు గొప్పతనం సంపాదించుకోవాలి. పెద్ద బిల్డింగులు కట్టాలి. అది కట్టాలి. ఇవన్నీ ఏంటి ఇవన్నీ? నీకు అప్పులు చేయడం, మళ్ళీ దానికి తిప్పలు పడడం, ఆస్తులు అమ్ముకోవడం, ఇండ్లు అమ్ముకోవడం, ప్లేసెస్ అమ్ముకోవడం, రకరకాల ప్రయాసలు పడుతున్నారు గానీ, క్రీస్తులాగా మారాలని ఒక్క ప్రయాస ఎంత అద్భుతమైనది చెప్పండి. ఏది ఎక్కువ ప్రభావితం పనిచేస్తది? క్రీస్తులాగా మారితే అన్ని లాభాలే ఉంటాయి. మంచి మేలు జరుగుతుంది. అది చాలండి. క్రీస్తులాగా మారితే మనం మన ప్రసంగాల కంటే, మన పరిచర్య కంటే, మన జీవితాన్ని చూసి ఎక్కువ మంది ప్రభావితం అవుతారు. నిజమేనా? అవునన్నా, అవును. వాస్తవం. నిజమే అన్న. వేల ప్రసంగాలు వినడం వినడం కంటే ఒక వ్యక్తి ఉన్నాడు అంటేనే ఎంత ధైర్యం కలుగుతదండి? అవును. ఎక్కువ వినడం కంటే ఎక్కువ చూసే. అందుకే మన బ్రతుకు ఇన్‌స్పైర్ కావాలి అనంటే మన టెంపర్‌మెంట్ చేంజ్ చేసుకోవాలి. అందుకే కోలరిక, సాంగున గాదు. ఆ! నెక్స్ట్ మెలంకోలి యొక్క సిట్యుయేషన్ మనం చూద్దాం. ఆత్మ చేత నింపబడిన మెలంకోలి. మెలంకోలి స్వయం కేంద్రిత వ్యక్తి. స్వయం కేంద్రిత వ్యక్తి అంటే స్వార్థపరుడు కాదండి. ఎందుకంటే మనందరికి తెలుసు ఆయన బలం సెల్ఫ్ సాక్రిఫైసింగ్. అంటే స్వీయ త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఈయనే. సో, స్వయం కేంద్రిత వ్యక్తి అనంటే అర్థం ఏంటి అనంటే ఇతను మరీ అంటే ఏమంటారు? అంటే ప్రతిదానికి తనను తాను నిందించుకునే వ్యక్తి అన్నట్టు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. ఆత్మన్యూనత ఎక్కువ. సో, తనను తాను నిందించుకుంటా ఉంటాడు. ఏం ప్రాబ్లమ్ అయినా తన మీదే తెచ్చుకుంటాడన్నట్టు. ఎవరన్నా ఆహ్, ప్రా బాధపడ్డాడనుకో, అయ్యో! నేనే కారణం అనుకుంటాడు. అట్లా అన్నిటికి తనే కారణం అనుకుంటాడు. సమాజంలో తనకు సంబంధం లేని విషయాలని బాగుంటే ఈళ్ళంతా సమాజం బాగుండేదేమో అంటే అంత స్వయం కేంద్రిత వ్యక్తి అన్నట్టు. అంత తనను తాను నిందించుకునే వ్యక్తి. ఇది చాలా బలహీనత. నెగెటివ్ ఆలోచన ఎక్కువ. హ్మ్. పెసిమిస్టిక్. సో, భయంకరమైన పెసిమిస్టిక్ నెగెటివ్ ఆలోచన ఎక్కువ. మూడీ పర్సన్ చాలా డల్ అన్నట్టు. అంటే ఆహ్, అదే చెప్పాం గదా! అంటే కొంతమందిని ఎలాగైతే మార్చడం ఒక్కొక్క పర్సనల్ ఒక బలహీనత మార్చడం కష్టంలో, ఇతను మూడీ పర్సన్ ఇతను సంతోషపరచడం కష్టం. మెలంకోలి ఏం జేసినా హ్యాపీగా ఉండడండి. చాలా కష్టం మెలంకోలిలో ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఆనందం, ఒక ఉత్సాహము, ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం. ఇప్పుడు సాంగూన్‌లో ఎంత ఉత్సాహం ఉంటుందో, మెలంకోలిలో అంతే అపోజిట్‌లో నిరుత్సాహం ఉంటుంది. సాంగూన్‌లో బలమేంది? ఉత్సాహం. మెలంకోలిలో అపోజిట్ ఏందంటే నిరుత్సాహం. మెలంకోలి అంత నిరుత్సాహ పరిస్థితిలో మూడీగా ఎవరిని మనం చూడలేం. సో,
మెలనుకోలికి మరొక బలహీనత ఏంటంటే పగ తీర్చుకోవాలనే కోపం ఉంటుంది. అంటే తనను గాయపరిచినప్పుడు, తనెవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు అంటే ఏదో రకంగా మాటల ద్వారానో, లేకపోతే అలగడం ద్వారానో, లేకపోతే మరి ఎదుటి వ్యక్తికి మరొక రకమైనటువంటి గాయాన్ని ఇస్తారన్నట్టు. ఏదో రకమైన గాయాన్ని వీళ్ళు ఇస్తా ఉంటారు. గాయపరిచావు కాబట్టి నేను గాయపరుస్తున్నట్టుగా ఉంటుంది. సో, ఇది వారి లోపల ఉండేటువంటి మేజర్ వీక్‌నెసెస్. మరి వీళ్ళకేం గావాలా? మంచితనం గావాలా? విశ్వాసం గావాలి, సంతోషం కావాలి, సమాధానం గావాలా. సంతోషం అనేది వీళ్ళకి చాలా అవసరమైనటువంటి లక్షణం అన్నట్టు. మిగతా వాటన్నిటికంటే కూడా. నెగెటివ్ ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫెయిత్ గావాలా. చాలా ఫెయిత్ గావాలా. వీళ్ళు అందుకే వీళ్ళు సెల్ఫ్ అంటే తమను తాము ప్రేమించుకోరండి. మెలంకోలీలో మాత్రం ఆహ్, ఒక్కొక్క పర్సనాలిటీ చూడండి. ఎక్స్‌ట్రోవర్ట్స్‌లేమో వాళ్ళని వాళ్ళు ఎక్కువ ప్రేమించుకుంటారు. సాంగూన్ అయితే సాంగూన్ ఇంక అంతే. తనను తాను తప్పించి తనకెవరు ఇష్టం ఉండదు సాంగూన్‌కి ప్రపంచంలో. తనను తాను ప్రేమించుకున్నంతగా ఇంకెవరిని ప్రేమించలేడు సాంగన్. సాంగన్ ఏమో తనను ప్రేమించుకుంటాడు. కోలరిక్ ఏమో తన ఇగోని ఎక్కువ ప్రేమించుకుంటాడు. మెలన్కోలి ఏమో తనను తాను నిందించుకుంటూనే ఉంటాడు. ఇతరులను ఎక్కువ ప్రేమించి తనను తక్కువ ప్రేమించుకుంటాడు. తనను ప్రేమించుకోడు వాస్తవం చెప్పాలంటే. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తక్కువ సాంగన్‌కి. అంటే లోపల కోరుకుంటాడు ఇతరులు రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ తనను తాను రెస్పెక్ట్ ఇచ్చుకోడు. సో, ఇలాగ సంతోషం ఎక్కువ కావాలి, సమాధానం కావాలి. హ్మ్. తొందరగా సమాధాన పడరు. అంటే మూడీ పర్సన్స్ గదండీ! అవునా? ఆల్రెడీ మీలో చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు మీలో కొంతమంది మెలంకోలీ పర్సనాలిటీస్ ఉన్నారు. చాలా తొందరగా మూడీ పర్సన్స్ అన్నట్టు. ఈళ్ళకేం గావాలా? తొందరగా సమాధాన పడరు. డల్ అయిపోతారు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి. గొడవైతే ఒక నెల్లు, 2 నెలలు, 3 నెలలు మాట్లాడుకోరండి ఇంట్లో. 6 నెలలు మాట్లాడినోళ్ళుంటారు తెలుసా? సొంత అక్కచెల్లెళ్ళు 6 నెలలు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. నయం సంవత్సరాలు ఆ! నెలలు అదొక మూడ్‌కి ఎళ్ళిపోతారు. డల్ అయిపోతారు అంతే ఇగ. వాళ్ళు ఓపెన్ గూడా గారు. మళ్ళీ ఏమైంది? ఏంటిదని వాళ్ళని పట్టి పట్టి అడగండి అస్సలు చెప్పరు. అవునా? చెప్తారా అండి? చెప్పరా? అస్సలు చెప్పరు. అందుకే వీళ్ళకి సమాధానం గావాలి. మూడీగా ఉంటారు కాబట్టి సంతోషం గావాలి. నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ కాబట్టి విశ్వాసం గావాలి. హ్మ్. ప్రేమ విషయంలో లోపం ఉండదు. మెలంకోలీలో. అంటే వీళ్ళలాగా మళ్ళీ ఎవరు ప్రేమించలేరు వాస్తవం చెప్పాలంటే. నచ్చితే ప్రాణం పెడతారు. అప్పటికప్పటికే ప్రేమ అప్పటికప్పటికే పాగేమ. అలా ఉండదులెండి. అంటే నచ్చితే ఎవరినైనా ప్రాణం పెడతారు. నచ్చలేదంటే వేరుంటది. నచ్చకపోతేనే. ఈ ఆత్మచేత నింపబడిన కోలరిక్ గొప్ప ఉదాహరణ ఎవరన్నా? మీరే చెప్పాలా. బైబిల్‌లో అయితే ఎవరు లేరు. బైబిల్‌లో కోరిక్ పర్సనాలిటీస్‌లో అలాగా మార్చబడిన పర్సనాలిటీలో 12 మంది శిష్యుల్లో అయితే ఎవరు లేరు. పౌలు గూడా కాదు గాబట్టి ఉదాహరణ చెప్పలేరు. పేతురు మార్చబడలేదన్న. పేతురు కొలరిక్ స్వభావం ఉందన్నారు కదా, పేతురు మార్చబడలేదా తర్వాత? సాంగూన్. కోలరిక్ గాదండి. సాంగూన్ ఫస్ట్ పర్సనాలిటీ. పేతురు కోలరిక్ గాదండి. ఇప్పుడు కోలరిక్ బైబిల్‌లో ఎవరు లేరు. ఉండొచ్చు. ఎందుకు లేరు? ఉండొచ్చు. మీరు గమనించండి ప్రవక్తల్లో యెషయా నుండి మలాకి వరకు ఎవరున్నారో తెలుసుకోండి. ప్రయత్నం చేయండి. ఇందాక కోలరిక్ దాంట్లో ఎగ్జాంపుల్ పేతురు అని చెప్పి పెట్టిరు కదనా? లేదు. మీరు ఎక్కడో మిస్‌అండర్‌స్టాండ్ చేస్తున్నారు. శాంగ్యున్‌కి పేతురు అనిపించారు. శాంగ్యూన్‌లో వచ్చిందన్న. మొట్టమొదటి నిన్న సాంగుని చూపించాను. ఈ రోజు కూడా సాంగునే ఉంటాడు. అది మార్చలేదు. స్లైడర్ లాగే ఉంటుంది. ఆత్మచేత నింపబడిన సాంగునికి గొప్ప ఉదాహరణ అపోస్తులైన పేతురు. పేతురు. కోలికి ఉదాహరణ పెట్టలేదండి. ఆత్మచేత నింపబడిన కోలికి గొప్ప ఉదాహరణ లేదు. ఉదాహరణ పెట్టలేదు. మార్చబడిన కోలరికులు తెలియదు గానీ కోలరికులు అయితే తెలుసు మనకు. ఏలియా, మోషే కాదన్న వాళ్ళ పోల్చొచ్చా? ఏలియా, మోషేలు కాదండి. ఆహాబుని తీసుకోవచ్చు అన్న ద్రాక్ష తోట కోసం. అహాబు మార్చబడిన కోలరిక్ కాదు కదా. నేను మార్చబడిన కోలరిక్ చాలా మంది ఉన్నారు. నేను మార్చబడిన కోలరిక్ గురించి మాట్లాడుతున్నాను. కోలరికులు వందల మంది ఉన్నారు. నా దగ్గర చాలా మంది ఉన్నారు. క్రికెటర్ కోహ్లీ కూడా కోలరికే. మార్చబడిన కోలరిక్ కాదు కదా. ఆత్మచేత నింపబడిన కోలరికా? కోలరిక్స్ బైబిల్‌లో చాలా మంది ఉన్నారు.
ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాం అంటే ఆత్మచేత. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అది చూపించాలి కదా ఉదాహరణ. సో ఆత్మచేత మార్చబడిన మెలన్కోలిక్ ఉదాహరణ మోషే మరియు పౌలు అండి. మోజెస్ మరియు పౌలు గ్రేట్ ఎగ్జాంపుల్స్ కోల్రిక్ అండ్ మెలన్కోలిక్. వాస్తవం చెప్పాలంటే మెలన్కోలిక్ చాలా మంది ఉన్నారు బైబిల్లో. యెషయా నుండి మలాకి వరకు ఎక్కువ మంది ప్రవక్తలు కూడా మెలన్కోలిక్సే అండి. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. ఇర్మియా గ్రేట్ ఎగ్జాంపుల్. ఇర్మియా అంటే ఇంత సెన్సిటివ్ గా, ఇంత ఎమోషనల్ గా, ఇంత సాక్రిఫైషియల్ గా ఉండేది అంటే వాళ్ళే కాబట్టి ఎక్కువగా దేవుడు మరి ఎందుకో అంటే ఈ పర్సనాలిటీస్ అంటే వీళ్ళకున్న ప్రాబ్లం వేరు. అంటే వీళ్ళకున్న ఒక బలహీనతలను పక్కన పెడితే, ఎందుకంటే వీళ్ళు సెల్ఫ్లెస్ అంటే స్వార్థం లేని వాళ్ళండి. మెయిన్ థింగ్ ఏంటంటే మాత్రం స్వార్థం లేని వ్యక్తులు కాబట్టి అంతగా అంటే చూడు మోజెస్ చూడు ఎంత కోల్రిక్ అంటే, ఎంత మెలన్కోలి అంటే క్షమించాలా, ఎంత మెలన్కోలి అని అంటే అంతమంది ప్రజలు ఆయన మీద సనుక్కున్నప్పుడు గొనుక్కున్నప్పుడు కూడా ఆయన నా పేరు జీవ నా గ్రంథంలో పేరు జీవ గ్రంథంలో లేకపోయినా పర్లేదు కానీ ఈ జనాలను ఏమొద్దని అంటాడు కదా, అంటే నాశనం చేయొద్దంటాడు. పౌలు కూడా అవసరం అయితే నా రక్త సంబంధుల కోసం నేను నా అంటే జీవం నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదు అంటాడు. అంటే ఇంతగా అంటే ప్రజల కోసం ఈ త్యాగం. ఇర్మియాని చూడండి ఎంత త్యాగం కదా, అవునండి. అవునండి, అవును. సో ఇది అంటే ఇంతగా అంటే వీళ్ళకి ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఈ మూడి అయిపోవడము, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రతి దానికి తామే అదనుకోవడము, ఇవి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండటము. పౌలు కూడా చూడండి ఎంత సెన్సిటివ్. మీరు కొరంథీ పత్రికలో చూస్తే ఆయన మాటలు ఎంత సున్నితంగా ఉంటాయండి. అలా ఎవరు మాట్లాడలేరు. అలా ఒక శాంగున్ గాని, కోల్రిక్ గాని, ఒక ప్లెగ్మాటిక్ అలా మాట్లాడలేరు. యోసేపును కూడా తీసుకోవచ్చు అన్న. చూద్దాం. తీసుకోవచ్చు అని నన్ను అడగడం కాదు. లక్షణం ఇది ఉంది కదా అన్న, దీన్ని బట్టి తీసుకోవచ్చు కదా అని అడగాల. మీరు చూపించాలి. అప్పుడు మీరు ఏం స్టడీ చేస్తున్నట్టు యోసేపుని ఎందుకు తీసుకుంటున్నారు, లక్షణాలు చూపించాలి కదా. పెన్ లోపల ఇది ఉంది, ఇలా ఉంది అని చూపించాల. సో మా పౌలుని చూడండి కొరంథీయుల రాసిన పత్రికలో, ఇతర పత్రికలు ఎంత సెన్సిటివ్ ఉంటదండి ఆయన మనసు. సున్నితంగా ఉంటుందా, హార్డ్ గా అనిపిస్తుందా మీకు? హలో, సున్నితంగా ఉంటుంది. యోసేపు సున్నితంగా ఉంటుంది. అంటే వీళ్ళు సున్నితమైన మనస్కులు. ఎంత సున్నితంగా ఉంటారంటే ఇప్పుడు తిడతారు, కోప్పడతారు, మళ్ళీ వెంటనే బాధపడతారు. అవునా? నిజమే కదండి. అవునవును, నిజమే. కోప్పడి తొందరగా బాధపడే వాళ్ళ పర్సనాలిటీ ఏదంటే మెలంకోలే. మిగతా వాళ్ళ తిడితే బాధపడరు, అసలు పట్టించుకోరు. కొట్టినాడు అంత రియలైజ్ కాడు సీరియస్ గా. అంటే శాంగున్ ఒకళ్ళు కోపడ్డాడు పెద్దగా, వెంటనే అయ్యో సారీ అన్నంత వెంటనే అంత అంటే అంత సెన్సిటివ్ గా ఏమి రియాక్ట్ గారు. ఫ్లెగ్మాటిక్ అసలు కామ్ గా పట్టించుకోడు. ఇప్పుడు మీరు చూడండి అంటే పౌలు కొరంథీయులకు రాస్తూ బెత్తం తీసుకురాని మీ వద్దకున్నానంటే అంటే ఏమంటాడు, నాకు అలా రావడం ఇష్టం లేదు, నేను రాకముందే మారిపోండి అంటాడు అక్కడ. అవునా? అవునండి, అవును. మీ మీద కనికరం కలిగినందున మీ వద్దకు రాలేదంటాడు. ఎవరన్నా విచిత్రంగా ఉంటది, కనికరం కలిగితే రావాలి కానీ రాలేదని ఎవరన్నా అంటారా అండి? అంటే కనికరం ఉన్నది కాబట్టి వస్తే మిమ్మల్ని ఎక్కడ కోప్పడాల్సి వస్తుంది, ఎక్కడ శిక్షించాల్సి వస్తుంది, ప్రేమతో రాలేదంటున్నాడు. అవునా? ఎంత అద్భుతమైన అంటే ఆయన లక్షణాలు చూడండి. వెంటనే ఒకటి మళ్ళీ ఏమంటాడు తెలుసా, వెంటనే ఆలోచన ఎలా ఉంటది అంటే మిమ్మల్ని ఏదో నేను అది చేయడానికి కాదంటాడు. అవునా? మీ విశ్వాసం అందు మీద మేము ప్రభువులం అని ఇలా చెప్పట్లేదు, శిక్షా విధి కలుగుటకై ఇది రాయట్లేదు, మీ మీద అంటే దోషారోపణ వల్ల నింద శిక్షించబడాలి, ఇలా ఇలా అన్ని ఖండించుకుంటూ వెళ్తే మళ్ళీ ఇదేదో మీకు శిక్షా విధి కలగడానికి ఉద్దేశంతో నేను రాయట్లేదు. ఎంత వెంటనే ఉంటాయి కదా ఆ మాటలు. అవునన్నా, అవును. అవునన్నా, గమనించండి అసలు ఏం సెన్సిటివ్. నేను షాక్ అవుతాను తెలుసా. అంటే వెంటనే మళ్ళీ అయ్యో మన బాధ వెంటనే చూడండి లోపల బాధ కనిపిస్తుంది. సో అలాగా మీరు పౌలులో గాని, మోజెస్ లో గాని అంటే వీళ్ళకు జనరల్ గా కోపం రాదు, ఇంట్రోవర్ట్స్. ఇప్పుడు మోజెస్ కూడా కోపిస్ట్ కాదు, ఇంట్రోవర్ట్స్ కాబట్టి ప్రజలు ఊరికే సనుకోవడం ఎంత చేసినా వీళ్ళకి కొంచెం అదే అంటే ఏమంటారు ఫ్రస్ట్రేషన్, నెగిటివ్ ఆలోచన
ఆ మూడి పర్సన్స్ కదా, దాని వల్ల ఆయన రాయిని కొడతాడు ఒక దగ్గర. అంటే అవిధేయ చూపించడం చూస్తాం కదా. కానీ ఆయన స్వభావం అది కాదు. అంటే వీళ్ళకి ఏందంటే అంత చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో అంత సాక్రిఫైస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తాం మోజెస్ లో. చూస్తామా అండి? హలో, అవునన్నా, అవును. ప్రజలందరిని బట్టి గమనించాలి ఇవన్నీ. అది ఆయనకు ఎక్స్ట్రావర్ట్ కాదు, కోపిస్ట్ కాదు వాస్తవానికి మోజెస్. అవునా? అంటే క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే 10 సార్లు చెప్పినా కూడా వినకపోతే కోపపడేవాడని అర్థం. అవును. అంటే వాళ్ళు కోపిష్టులు కాదు, అంటే లోపలికి వెళ్ళి ఎంత చెప్పినా వినకపోతే వస్తుంది. అందుకే మోజెస్ చూడండి, ఆయన సాత్వికుడు అన్నది బైబిల్, కోపిష్ట అనలేదు ఎక్కడ కూడా. అవునా? పౌలు గాని సాత్వికుడు, మోజెస్ సాత్వికులు వాళ్ళు. ఎస్, వాళ్ళు అలవడానికి కూడా కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ఆమేన్. ఆత్మ చేత నడిపింపబడడానికి ఇష్టపడ్డారు. నిజమా? నిజమే. మళ్ళీ వెల్ టాలెంటెడ్ ఉంటారు చూడండి. మెలన్కోలీస్ అందరు కూడా టాలెంటెడ్ పర్సన్స్. మోజెస్ టాలెంటెడా కాదా? టాలెంటెడ్ అయినా. ప్రావీణ్యుడు. సకల విద్యలలో ప్రావీణుడు. పౌలు టాలెంటెడ్. అవునా? ఆయన కూడా ప్రావీణ్యుడే, ధర్మశాస్త్రం అన్నిట్లో ప్రావీణుడు. టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళంతా కూడా చూడొచ్చు. అలాగే మీరు యెషయా నుండి మలాకి వరకు గమనించండి వాళ్ళ పర్సనాలిటీస్, వాళ్ళ వ్యక్తిత్వం ఎక్కడెక్కడ ఉందో. ఇర్మియా ఎలా అంటాడు, వాళ్ళు ఏంటి అసలు, ఇర్మియా ఏంది అంత దుఃఖం ఏంది అన్న కడుపును తేలదేసుకునే అంత కన్నీళ్లతో అంత దుఃఖమైంది ప్రజల పట్ల. అంటే అది అవన్నీ గమనించాలి. మీకు ఎంత బాధ, అంత బర్డెన్, అంత ప్యాషన్ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఎలా నడిపించబడ్డారు, ఆత్మ చేత ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, దేవుడు వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నాడు. అంటే మీతో వాళ్ళని చూస్ చేసుకోవడం నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఎక్కువ పర్సనాలిటీస్ పరిచర్యలో మనం చూస్తే, పరిచర్య విషయం చూస్తున్నాను. లీడర్స్ రాజులు అయినప్పుడు మళ్ళీ వేరే. అర్థమవుతుందా అండి? బోధకులనుగా సంఘం కోసము తన ప్రజల పట్ల కాపరి స్వభావం కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకున్నప్పుడు ఆ సాక్రిఫైస్ ఉంటది కదండి. సెల్ఫ్ సాక్రిఫైస్ లేకుండా ప్రజల కోసం జీవించలేరు. నిజమా కదా? నిజమే. సో అంటే దేవుడు వేరే వాళ్ళు అంటే ప్రతి పర్సనాలిటీ వాడుకున్నాడు. శాంగున్స్, కోల్రిక్స్ అంటే వాళ్ళు రాజులుగా, అధికారులుగా వాడుకున్నారు కొంతమంది. అప్పుడు న్యాయాధిపతులు గమనించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇతర పర్సనాలిటీ చూడాలంటే జడ్జెస్ గమనించండి ఒకసారి, ఎలా ఉంటారు మీకు తెలుస్తుంది. అవునా? కోల్రిక్స్ లాంటి వాళ్ళని చూడాలంటే, ఇతర పర్సనాలిటీని చూడాలంటే మీరు జడ్జెస్ ని గమనించండి, తెలుస్తుంది మీకు. అవునా? అవునండి. చివరిగా ప్లెగ్మాటిక్, ఆత్మచేత నింపబడిన ప్లెగ్మాటిక్. వీళ్ళకు స్వయం సంరక్షణ ఎక్కువ అండి. స్వయం సంరక్షణ ఎక్కువ, సెల్ఫ్ కేర్ ఎక్కువ. అబ్బా, ప్లెగ్మాటిక్ ఉన్నంత సెల్ఫ్ కేర్ ఎవ్వరికి ఉండదండి. వాళ్ళని వాళ్ళు ఎంత కంఫర్ట్ జోన్ లో పెట్టుకుంటారంటే అది దాటి బయటికి రారండి అసలు. వెరీ కంఫర్ట్ జోన్, కాంప్రమైజ్ కారండి. మీరు ప్లెగ్మాటిక్ చూడండి, శాంగోన్ కానీ ప్లెగ్మాటిక్ అంటే ఎంత కంఫర్ట్ గా ఉంటారు. వీళ్ళిద్దరు కంఫర్ట్ జోన్ ఫీల్ అంటే మాక్సిమం అంటే మెలన్కోలీ ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాడు, కానీ వీళ్ళు అడ్జస్ట్ కారండి. అడ్జస్ట్మెంట్ లేదు అని అంటే ఈ 3 పర్సనాలిటీ చెక్ చేసుకోవాలా. ప్లెగ్మాటిక్ అడ్జస్ట్ కాడు. సంఘంలో ఒకవేళ ఎక్కడ ఆయనకు కంఫర్ట్ ఉంటే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కింద కూర్చుంటాడు, ఎక్కడ ఏసీ ఉంటే ఏసీ దగ్గరలో కూర్చుంటాడు. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ సీట్ కంఫర్ట్ ఉంటే ఆ సీట్ లో కూర్చుంటారు. మీరు తెలుసా మీకు? రూమ్ లోకి ఎంటర్ అయ్యిండు, ఒకరి ఇంటికి వెళ్ళారు అనుకోండి, అందులో 4-5 చైర్లు ఉన్నాయి అనుకోండి. ఆ 4-5 చైర్లలో కొంచెం ఒకటి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు 4 సేమ్ ఉన్నాయి, ఒక 5వ చైర్ ఇంకా డిఫరెంట్ ఉంది అనుకోండి. ఫస్ట్ వాళ్ళు ఆ చైర్ ని చూస్ చేసుకుంటారు. అంటే వీళ్ళకి కంఫర్ట్ ఎక్కువ, సెల్ఫ్ కేర్ ఎక్కువ అండి, స్వయం సంరక్షణ ఎక్కువ. అర్థమవుతుందా? ఎస్ అన్న, అర్థమవుతుంది. అందుకే వీళ్ళు పనులు కూడా, అందుకే చెప్పాం కదా ఇంతకుముందు చూసాం, వాళ్ళు రిస్క్ చేయరు, పనులలో రిస్క్ చేయరు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ మనసుకి వాళ్ళ శరీరానికి రెండింటి కంఫర్ట్ అనిపించిన పనిలోనే దూరుతారు. శరీరానికి నొప్పించుకోలేరు, మనసును నొప్పించుకోలేరు. చాలా కంఫర్ట్ కావాలా. భయం ఎక్కువ, చాలా భయం.
ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంటే పిరికితనం ఎక్కువగా, అంటే నిర్ణయాలు ఎక్కువ తీసుకోరు, స్ట్రాంగ్ నిర్ణయాలు డిసిజన్ మేకింగ్ తీసుకుంటారు కానీ కంఫర్ట్ జోన్ లో నిర్ణయాలు తీసుకుంటారు. స్వార్థం ఎక్కువనే, వీళ్ళకి స్వార్థం ఎక్కువే ఉంటుంది, అంటే వాళ్ళని వాళ్ళు చూసుకోవాలనుకుంటారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ మీద ఫోకస్ చేసుకుంటారు. స్వీయ అహం, ఆలోచనలు ఎక్కువ, అస్థిరత్వం ఎక్కువ, ఇన్స్టెబిలిటీ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దేనిలో స్థిరంగా ఉండరు. నాకు తెలిసి ప్లెగ్మాటిక్ తన జీవిత కాలంలో కనీసం ఒక 10, 12, 15 పనులన్నా మారుస్తాడండి. లైఫ్ టైం ఎండ్ అయ్యే వరకు కనీసం 10, 15 పనులన్నా చేసి ఉంటాడు లైఫ్ టైంలో. ఏది స్థిరంగా చేయరన్నట్టు. అంటే చేస్తారు. ఎప్పుడు స్థిరంగా చేస్తారంటే పిలవక ముందు. ఆ 10 చేసి 10లో ఒకటి చూజ్ చేసుకుంటారు. ఆ 10లో ఏది కంఫర్ట్ అనిపిస్తే అక్కడ స్థిరపడిపోతారన్నట్టు, అది విషయం. 10 ఎందుకు చేస్తారు అనంటే ముందుదే కంఫర్ట్ దొరికిందనుకో పర్లేదు. కానీ ముందు దొరకలేదంటే వాళ్ళు 10 కాదు 15 అయినా మారుస్తారు. ఆ కంఫర్ట్ దొరికేంత వరకు మారుస్తూనే ఉంటారండి పనులు. అందుకే ఈ బలహీనతలు ఉన్నటువంటి ప్లెగ్మాటిక్‌కి సో ప్రేమ కావాలండి. ఇతరులను ప్రేమించే స్వభావం కావాలి. ఫెయిత్ కావాలి. వాళ్ళ భయాన్ని ఇవన్నీ జయించాలంటే. అలాగే స్వార్థం ఇవన్నీ కావాలి. జయించాలంటే మంచితనం కావాలి. హాని జయించాలి అనంటే సాత్వికం కావాలి. అస్థిరత్వాన్ని జయించాలి. ఇవన్నీ జయించాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ కూడా కావాలి వీళ్ళకి. ఆశా నిగ్రహం కూడా కావాలి. సో, ప్లెగ్మాటిక్ అనే వ్యక్తి మార్చబడుతున్నటువంటి వ్యక్తి ఆత్మచేత నింపబడినటువంటి ప్లెగ్మాటిక్ 5 విషయాలు కావాలండి. శాంగునికి ఆత్మఫలంలో 4 కావాలి. కోలరిక్ 6 కావాలి. మెలన్కోలిక్ 4 కావాలి. అలాగే ప్లెగ్మాటిక్‌కి 5 ప్రేమలోని 5 తొనలు. ఖచ్చితంగా వీటిలో ఎదగాలి. ఎందుకంటే ఇది ఎదుగుతేనే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ టెంపర్‌మెంట్ చేంజ్ అవుతది. లేకపోతే కాదు. అందుకే వీళ్ళు పిసినారులు కూడా ఉంటారు. ఎక్కువగా ప్లెగ్మాటిక్స్ అంటే డబ్బులు ఇవ్వడంలో చాలా వెనుకబడి ఉంటారండి. ఏదైనా ఏం చేసినా డబ్బులు ఇవ్వడంలో అస్సలు. అందుకే వీళ్ళు చాలా లోభత్వం గురవుతారు. తెలియనటువంటి లోభత్వం ఉంటుంది. వీళ్ళు మార్చబడాలి. చాలా విషయాల్లో మార్చబడాలి. డబ్బులున్నా ఇవ్వరు. శాంగున్ ఖర్చు పెట్టడంలో విచ్చలవిడిగా ఉంటాడు. ప్లెగ్మాటిక్ దానికి అపోజిట్. ఖర్చు పెట్టడంలో ప్లెగ్మాటిక్ కంప్లీట్‌గా అపోజిట్. శాంగున్‌కి అసలు లెక్క అద్దు అదుపుండదు ఖర్చు పెట్టడంలో. ఆయన దగ్గర లేకపోతే పక్కోళ్ళే తీసుకొనైనా ఖర్చు పెడతాడు చివరికి. ప్లెగ్మాటిక్ ఏందంటే తన దగ్గర ఉన్నయి కూడా ఖర్చు పెట్టాడు. అర్థమవుతుందా అండి? మీకు ఎక్కువ అర్థం చేసుకోవడం చెప్తున్నా. మీరు తొందరగా గుర్తుపెట్టాలని. అంతేగాని వాళ్ళని పాయింట్ ఔట్ చేయడానికి కాదు. మీ పర్సనాలిటీని రికాగ్నైజ్ చేయడానికి కొంచెం చేసి చెప్తున్నాను. కోలరిక్ ఖర్చు పెడతాడు. అందులో డౌట్ లేదు. మెలన్కోలేమో ఆలోచించి ఖర్చు పెడతాడు. మంచి చెడులు వివేచించుకుంటూ ఖర్చు పెడతాడు. అంటే చూడండి, శాంగునేమో అద్దు అదుపు లేకుండా ఇష్టానుసారం ఖర్చు పెడతాడు. అప్పులు ఎక్కువ చేస్తాడు. ప్లెగ్మాటిక్ ఏమో అసలు ఖర్చే పెట్టడు. తప్పు నిర్ణయాల వల్ల నష్టపోతాడు ఆర్థికంగా. తప్పు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటాడు. నష్టపోవచ్చు. కోలరిక్ ఏమో ఖర్చు పెడతాడు. ఆయనను తను సాధించుకోవాలనుకున్న తన ఇగో సాటిస్ఫాక్షన్ కోసం ఏమైనా చేస్తాడు. మెలన్కోల్ ఏమో ఆచితూచి అడుగులేస్తూ ఖర్చు పెడతాడు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. అంతే. అందరూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా గాని. సో, కాబట్టి మీరు చూడండి, ఆత్మచేత నింపబడినటువంటి ప్లెగ్మాటిక్ దగ్గర ఎవరైనా ఉంటే చూడొచ్చు. సో, బైబిల్‌లో నేనైతే చూడలేదు ప్లెగ్మాటిక్ ఉదాహరణ. ఆహ్, హ్మ్. సో, ఇది అండి. ప్లెగ్మాటిక్‌లు ఉన్నారన్న. ఉన్నారు ప్లెగ్మాటిక్. ఎక్కడ? అక్కడక్కడ తగులుతుంటారు. ఓకే. నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నా. అక్కడక్కడ కాదు. నా జీవితంలో చాలా మందున్నారు. అదే బైబిల్ ప్రభువుని తెలుసుకున్నోళ్ళల్లో కూడా వాళ్ళ కోసం అయితే ఖర్చు పెట్టుకోగలరు గాని ఇతరుల కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అవునవును. నా ఒక క్యారెక్టర్ గుర్తొస్తుంది. మాట్లాడొచ్చు అంటే చెప్తాను. 100%. అన్న జక్కయ్య అన్న జాకియస్. కొంచెం ఓకే. ప్లెగ్మాటిక్ అనుకుంటున్నారా? అవునన్న. కొంచెం సిమిలారిటీస్. ఓకే. ఉండొచ్చు మేబీ. ఇంకా నేను మళ్ళా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అనిపించొచ్చు. కావు. అంటే టర్న్ అయింది కదన్న. అంటే అవును. దేవుని మార్చబడ్డాడు. ఎగ్జాక్ట్‌లీ. సో,
సో ఇది అండి 4 పర్సనాలిటీస్ లో ఉన్నటువంటి మేజర్ బలహీనతలు చూసాం, మేజర్ బలాలు చూసాం, అదే యూనివర్సల్ వీక్నెసెస్ చూసాం, విశ్వవ్యాప్తమైన బలహీనతలు ఏంటో చూసాం, ఆ బలహీనతలు ఎలా, ఆ బలహీనతలకు ఇంకా మూలమైన బలహీనత ఏంటో చూసాం, ఇవన్నీ ఎలా జయించాలో చూసాం. ఒకవేళ టెంపర్మెంట్ మార్చబడాలంటే ఏం కావాలో చూసాం. ఆత్మ చేత నింపబడినటువంటి ఆత్మఫలము కలిగి జీవించాలి. ఆత్మఫలమే శరీర కార్యాలను జయిస్తూ ఆత్మఫలంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఆ మార్చబడిన టెంపర్మెంట్ చూస్తా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. విరబూసిన ఒక మంచి పూల తోటలాగా, అప్పుడే ఆ ఫలం ఫలిస్తున్నటువంటి ఒక మంచి చెట్టులాగా దాహం వేసిన వారికి దాహార్తిని తీసే ఒక మంచి నీటి ఊట, అంటే నీటి ఊటలు కలిగిన మంచి బావిలాగా మారుతాడు. నిజంగా అది అద్భుతం అండి. టెంపర్మెంట్ మార్చబడితేనే మనిషి అద్భుతం. ఈ బలహీనతలు అలాగే కొనసాగిస్తే బలహీనతను బట్టి సఫర్ అవుతారు జనాలు, ఇబ్బంది పడతారు. నీ బలహీనతను బట్టి జనాలను చాలా ఇబ్బంది పెడతారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ వల్ల ఇతరులు నొప్పించబడకూడదు, మన వల్ల ఇతరులు గాయపరచబడకూడదు. ఇతరుల గాయానికి కారణం ఏంటంటే మన బలహీనతలే, మన బలాలు కాదు. బలహీనతలు చాలా ప్రమాదకరమైనవి. వాటిని జయిస్తే నువ్వెంత నచ్చుతావనంటే, ఎంత అద్భుతంగా అనిపిస్తావనంటే అసలు మనమే ఒక అద్భుతం. ఆమేన్. మార్చబడిన టెంపర్మెంట్ కంటే అద్భుతం ప్రపంచంలో మరొకటి లేదండి. స్వభావం, పర్సనాలిటీ, నీ క్యారెక్టర్ మార్చుకోవాలి అని అంటే మనం ఆత్మచేత నడిపించుకోవడానికి ఇష్టపడాలి. అప్పగించుకోవాలి అంతే. శరీర కార్యాలను జయిస్తూ ఆత్మ సంబంధులుగా మారితే గాని, అందుకే కదా దేవుడు తెలుసు, ఎప్పుడు మారడం తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ప్రపంచములో ఒక వ్యక్తి మార్చడం గాని, మార్చబడడం గాని అసాధ్యమైనటువంటి విషయం. లోకంలో సెక్యులర్ కౌన్సిలింగ్ ద్వారా కొద్దిగా ఒక మనుషులు చిన్న చిన్న విషయాల్లో మార్పు తీసుకురావచ్చు, లేకపోతే వాళ్ళ అనుభవాలను బట్టి కొద్దిగా మారొచ్చు. కానీ ఒక వ్యక్తి సంపూర్ణంగా క్రీస్తులాగా మారాలి అంటే ఇది కేవలం పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకెవ్వరి వల్ల కూడా సాధ్యం కాదండి. కాబట్టి మన జీవితంలో అత్యంత ప్రధానంగా పరిశుద్ధాత్మకు లోబడడం, ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టపడడం, ఆత్మచేత నడిపించబడడానికి అప్పగించుకోవడానికి దాన్ని మనం ఎప్పుడు సిద్ధపరచుకోవాలి. ఓకే, ఫైనల్ టాపిక్, ఫైనల్ కన్క్లూజన్కి వస్తున్నాం. డిప్రెషన్ చివరిగా అన్నింటికంటే ప్రాముఖ్యమైనటువంటి ముగింపు అంశం అండి డిప్రెషన్, కుంగుదల. ఇంతకీ ఏంటి డిప్రెషన్ అంటే ఏంటి? కీర్తన 42:5 చదవండి ఒకసారి. 42:5 త్వరగా. కీర్తనలు 42వ నా కీర్తన 5వ ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇక్కడ డిప్రెషన్ గురించి మాట్లాడుతూనే వెంటనే దాని యొక్క డిప్రెషన్ కు జవాబు కూడా ఇక్కడ చూస్తున్నాం కదా. ఒకే లేఖనంలో డిప్రెషన్, మరి డిప్రెషన్ కి పరిష్కారం ఏంటి, డిప్రెషన్ కి జవాబు ఏంటి, డిప్రెషన్ కి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప జవాబు ఏంటి అనేది కూడా ఇక్కడే చూస్తున్నాం. అవునా? ఎస్ అన్న. ఏంటిది? కుంగిపోవడము. డిప్రెషన్ అంటే ఏంటిది? నిరుత్సాహము, నిరీక్షణ లేని స్థితి, నిరాశజనకమైనటువంటి స్థితి. నిరీక్షణ లేకపోవడం వల్లనే కృంగిపోతారు. అసలు ప్రాబ్లం ఏంటిది? అసలు డిప్రెషన్ కి కృంగుదల కారణం ఏంటంటే నిరీక్షణ లేకపోవడం, ఆశ లేకపోవడం, నిరాశజనకమైనటువంటి స్థితి. నువ్వు ఎందుకు అంత నిరుత్సాహానికి లోనవుతున్నావు? అంత కృంగుదల నీ జీవితంలో ఎందుకుంది? నేను ఎందుకు దానికి అంత లోబడుతున్నావు అని అంటే నీకు నిరీక్షణ లేకపోవడం వల్లనే అండి. మాట నేను ధైర్యంగానే ప్రాక్టికల్ గానే చెప్పగలుగుతాను. నిరీక్షణ ఉంది కాబట్టి నేను కృంగిపోలేదు. నిరీక్షణ లేకపోతే ఖచ్చితంగా కృంగిపోతాం. అవునా అండి? భవిష్యత్తు గురించినటువంటి గొప్ప నిరీక్షణ జీవితంలో ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరాశజనకమైన స్థితిని జయించడానికి అది దోహదం చేస్తుంది. నిరుత్సాహాన్ని జయించడానికి దోహదం చేస్తుంది. లేకపోతే చచ్చిపోవాలండి. చాలా పెయిన్ఫుల్ థింగ్ అండి. అసలు అది ఓవర్కమ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే నిరీక్షణ ఎంత అద్భుతమైనదో మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం ఈ క్షణంలో. అంటే ప్రతిరోజు అంటే అది నేనంటే దేవునికి ఎంత కృతజ్ఞం అంటే, దేవుడు లేకపోతే బ్రతుకు ఎంత భారంగా ఉండేదో, అసలు ఎంత కష్టంగా ఉండేదో, ఎంత ప్రమాదకరంగా ఉండేదో. అసలు సమాజం మీద వ్యతిరేకత, లేకపోతే అంటే బ్రతుకును నాశనం చేసుకునే వాళ్ళం అనిపిస్తుంది నాకైతే.
అంటే అంత అంత ఉంటదా? నాకు కూడా తెలియదు. అంత అంత ప్రేమ ఉంటదా? అంత అటాచ్‌మెంట్ ఉంటదా? పిల్లలతో ఉండే రిలేషన్‌షిప్ అంత స్ట్రాంగ్ ఉంటదా? అలాంటోడు కూడా అలా ఉంటాడని నేను కూడా అసలు ఇప్పటికి కూడా షాక్ అవుతాను అసలు. క్షణం గుర్తొచ్చిందండి. ఎవరో బలవంతంగా ప్రాణం లాక్కున్నట్టుంటదండి అసలు. ప్రాణం పోయినట్టుంటది ఒక్క క్షణం అలాగా. నువ్వు లేకపోతే పరిస్థితి ఏంటో నిజంగా నేను ఊహించలేను. అంతుంటదా? ఆ ప్రాణం పోయినట్టుగానే అసలు ఉందా ప్రాణం లేదా అన్న ఫీలింగ్ అంటే ప్రాణాన్ని లాక్కున్నట్టుగా ఉంటదండి. అంత పెయిను ఆహ్, నుంచెల్లి దేవుడు విడిపిస్తూనే ఉన్నాడు. గుర్తొచ్చినప్పుడు ఆ పెయిను వర్ణనాతీతం అసలు చెప్పలేను నిజంగా చెప్పాలంటే. బట్ స్టిల్ అంటే ధైర్యంగా ఉండి రెగ్యులర్‌గా జరిగే ఏ వ్యాపకాల్లో గాని, క్రమంగా ఉండేటువంటి మన యొక్క పనులలో గాని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నార్మల్‌గా ఉంటున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అండి. అసలు నిరీక్షణ అనేది చాలా మందికి ఉండదు. పౌలు కూడా మాట్లాడుతూ అదే సందర్భం తెస్సలోనికీ అదే మాట. నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఉండదు. నిరీక్షణ లేకపోవడం అండి. డిప్రెషన్ కారణం ఏంటి? ప్రతి చిన్న విషయాన్ని నిరీక్షణ లేకపోవడం. అవునా? చాలా మంది జీవితంలో నేను చూసేది ఏంటంటే నిరీక్షణ లేకపోవడం. నిన్న నైట్ ఒక సహోదరి కౌన్సెలింగ్ చేశాను. డిప్రెషన్ గురించి మాట్లాడాను. ఏదో క్లాసు జైన్ గమ్మనన్నారు. చెల్లి జాయిన్ అయిందో లేదో గమనించలేదు. సో, మా సిస్టరు. హ్మ్. అంటే డిప్రెషన్ ఎంత ప్రమాదకరమైందో. కుంగిపోవడము, నిరుత్సాహము, నిరాశజనకమైనటువంటి స్థితిలోకెళ్ళిపోవడం. యెస్, మన లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే డిప్రెషన్ అంటే అణిచివేయబడినటువంటి స్థితి. ఆ! అణిచివేయబడ్డంటే అంటే ఎవరో మనల్ని కంప్లీట్‌గా అణిచివేస్తున్నట్టుగా ఉంటుంది. అణగారిన స్థితి. ఇంక లేవలేను. ఇంక నేను మొత్తం అదైపోయినాను. ఇంక నేను తట్టుకోలేను. ఒత్తిడి, వ్యాకులత. ఆ! డిప్రెషన్ అర్థం చేసుకోవడానికి మీరు క్రిందికి నొక్కిబడినట్టుగా, ఎవరో మన నెత్తి మీద కూర్చొని కిందికి తొక్కుతున్నట్టుగా, ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు గావచ్చు, లేకపోతే ఇతర విషయాలు గావచ్చు, కొంతమంది భర్తలు డామినేషన్ చేయడంలో భార్యలు కూడా అలాంటి పరిస్థితిని అనుభవించొచ్చు. ఒత్తిడికి గురి గావచ్చు. ఆ మాటల వలనో, వాళ్ళ సూటిపోటి మాటల వలనో, గాయపరిచే మాటల వలనో, కొంతమంది ఇలా తొందరగా అంటే అణిచివేయబడిన స్థితికి, అణగారిన స్థితి, ఒత్తిడిని, ఆ వ్యాకులతను ఎవరో వాళ్ళను పైకి లేస్తున్న వారిని ఎవరన్నా బలవంతంగా క్రిందికి తొక్కితే ఎలా ఉంటుందో డిప్రెషన్ అలాగా ఉంటుందండి. ఇప్పుడు మీరు నదిలో ఉన్నారు. లేస్తున్నారు ఈత కొట్టి. కానీ ఎవరైనా నెత్తి మీద చేయబెట్టి లోపలికి దోస్తే ఎలా ఉంటదండి? లేవకుండా చేస్తుంటే ఎలా ఉంటది? హలో! అయోమయంగా ఉంటది. లేదు మీరొక మెట్టెక్కుతున్నారు. పైకి మెట్లెక్కుతున్నారు. ఏమన్నా మేము చేతి నెత్తి మీద పెట్టి బలవంతంగా మీరు మెట్లు ఎక్కకుండా గట్టిగా కిందికి నొక్కుతున్నారనుకో ఎలా ఉంటది? బాధ అంటే అనిపిస్తది. అంత వ్యాకులత, అంత క్రిందికి నొక్కబడిన స్థితిని డిప్రెషన్ అంటారండి. డిప్రెషన్ అంటే ఏంటిదంటే వ్యాకులత, చింత, అసాధారణ స్థితికి గురి గావడము, అణిచివేయబడిన స్థితికి గురి గావడము. ఆ! ఇంకా చెప్పాలంటే క్రిందికి నొక్కబడడం, ఉత్సాహాన్ని తగ్గించడం అన్నట్టు. మన లోపల ఉన్నటువంటి ఉత్సాహం తగ్గిపోవడం. మన కళ్ళ ముందు ఏం కనపడదన్న. అంత శూన్యంలాగా అనిపిస్తుంటది. అవును. సో, ఇంకా ఉత్సాహాన్ని తగ్గించడం, నిరుత్సాహాన్ని కలిగించేది, కృంగిపోవునట్లు చేయడము. ఇంకా చెప్పాలంటే మరియు అణిచివేయబడినట్టు చేయు స్థితినే, లేకపోతే మూసివేయబడినటువంటి స్థితినే డిప్రెషన్ అంటాం. ఇక మీకు ఏమున్నట్టు అనిపించదు. కళ్ళకు ఏం కనిపించదు. అంత చీకటిగా ఉంటుంది. అంత మబ్బుగా ఉంటుంది. అంత ఏం చేయాలో అర్థం కాదు. ఏం ఆలోచించాలో అర్థం కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఎవరైనొచ్చి ఎంత ప్రోత్సహించినా, ఎంత సరైన మార్గం చూపించినా, ఎంత సరైన కౌన్సెలింగ్ చేసి, దేవుని వాక్యాలు చూపించి బలపరిచినా కూడా బలపడనటువంటి స్థితిలో ఉండే విశ్వాసులను నేను చూశానండి. 100 వాక్యాలు చూపించడం కదల్చబడకుండా మళ్ళా అదే మబ్బు గమ్మినట్టుగా ఉంటారండి. అసలు మామూలు విషయం గాదు. డిప్రెషన్ చాలా ప్రమాదకరమైనది. మీకు తెలుసా? ఇంకొక మాట సూటిగా చెప్తున్నాను. నీ శే ప్రతి మనిషి లోపల ఉండేటువంటి కోపం అనే బలహీనత కంటే, భయం అనే బలహీనత కంటే, రెండిటికి మూల కారణమైన స్వార్థం అనే బలహీనత కంటే, డిప్రెషన్ ఇంకా ప్రమాదకరమైనది తెలుసా మీకు? డిప్రెషన్ గురైన వాడి వల్ల
ఏమంటారు తెలుసా అండి? ఇంకా చెప్తాను దాని ఫలితాలు. అసలు వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ డిప్రెషన్ గురయ్యే వాళ్ళ వల్ల ఏమంటారంటే లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. అంటే వీళ్ళ వల్ల ఎలాంటి ఉత్పత్తి జరగదు ఇక. అర్థమవుతుందా అండి? హలో! అవునన్నా అవును. ఎస్ అన్న. డల్‌గా ఏదో కోల్పోయినట్టుగా, ఇక జీవితమే అంతరించిపోయినట్టుగా, జీవితానికి ఇంకా వేరే ఆధారము లేనట్టుగా, ఇంకా లైఫే లేదు, ముగించబడిపోయింది. ఇక ఇంతే శూన్యము. ఆ శూన్యంలోకి వెళ్ళిపోయి ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. బ్రతుకు విలువ అర్థం కాదు. ఇతరుల కోసం బ్రతకడం నేర్చుకోరు. అందుకే వాళ్ళ ఆలోచనలో మగ్గిపోయి వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడరు. మరొకరికి ఉపయోగపడరు లైఫ్‌లో. ఏం చేసుకోరు కదా! నిర్ణయాలు మార్చుకోరు. జీవితంలో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. యూటర్న్ తీసుకోవడానికి ఇష్టపడరండి. టర్న్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి ఆ రిస్క్‌లు ఏముంటాయో ఆ భయం ఉంటది. అంటే ఇలా రిస్క్ చేసుకొని జీవితాన్ని పాడు చేసుకుంటారు గానీ, మంచి విషయంలో రిస్క్ చేయరండి. విచిత్రం ఏందంటే వీళ్ళది. డిప్రెషన్ గురయ్యే వాళ్ళు నష్టం కలిగించే విషయాల్లో రిస్క్ చేస్తారు గానీ, మంచి చేసే దగ్గర మళ్ళా అంతే రిస్క్ చేసి రిటర్న్ గారు. అదేంటో విచిత్రం. నిజమేనా? డిప్రెషన్ చాలా ప్రమాదకరమైనది. తెలుసు ఇందులో చాలా మంది సహోదరి, సహోదరులు ఒక రకమైన డిప్రెషన్ గురవుతున్నారు. హ్మ్. విశ్వాసులను చెదరగొట్టుటకు, విశ్వాసాన్ని బలహీనపరచుటకు సాతాను ఉపయోగించే ఒకానొక గొప్ప ఆయుధం నిరాశ మరియు నిరుత్సాహం అండి. తెలుసా? ఇది సాతాను యొక్క భయంకరమైన ఆయుధం అండి. ఎందుకంటే విశ్వాసులు విశ్వాసంగా ఉండటము, స్ట్రాంగ్‌గా ఉండడము, ఉత్సాహంగా ఉండడం, ధైర్యం కలిగి ఉండడము, నిరీక్షణ కలిగి ఉండడం సాతానికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వాడు మానవుణ్ణి కృంగదీయడానికి నిరాశ మరియు నిరుత్సాహం 2 ఆయుధాలను నీ మీద ప్రయోగిస్తూనే ఉంటాడు. నిరాశ మరియు నిరుత్సాహం. అందుకే హ్మ్. నిరాశ మరియు నిరుత్సాహం. అందుకే ప్రజలు ఇందులో బంధించబడతారండి. హ్మ్. అక్కడ ఒక మనిషి ఉంది కదా! ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో బొమ్మ పెట్టాను. గుర్తుందా అండి? ఎప్పుడు అలా కూర్చోవడం ఇష్టమండి సాతానికి. ఎలా కూర్చోవడం ఇష్టం? వాళ్ళు డల్‌గా, నిరాశతో, నిరుత్సాహంగా ఉండడం సాతానికిష్టం. ఎందుకండి? క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు అనంటే, వాటి వల్ల నువ్వు నిరుత్సాహం పొందుతున్నావా? పరిశుద్ధాత్మ చేత వాటిని జయించి బలం పొందుతున్నావా? అవునా అండి? అపోస్తలుడు శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి ఏ భక్తుడు నిరుత్సాహం పొందడం గాని, నిరాశ పొందడం గాని మనం ఎక్కడ గూడా చూడం. అవునా అండి? అవునండి. ఒక అవునండి. భక్తుని చూపిస్తారా అండి? నిరాశకు గురైనటువంటి, నిరుత్సాహానికి గురైన ఒక భక్తుని చూపిస్తారా? చూపించలేమండి. ఎందుకు చూపించలేవండి? ఇక్కడ 50 మందున్నారు. ఇక్కడున్నారు బైబిల్‌లో లేరు. భక్తులని చెప్పుకొని నిరుత్సాహంలో, నిరాశలో కొట్టుమిట్టాడుతున్నోళ్ళు ఇక్కడే 50 మందున్నారు. మీరు లేరంటారేంటండి? ఆ! చెప్పండి 50 మందిలో నిరాశ, నిరుత్సాహం లేనోళ్ళు ఏలియా ఒక్కసారి. ఆ! అందరం ఉన్నాం. ఈ కోణంలో అందరం ఉన్నాం గానీ, బైబిల్‌లో ఉన్న భక్తులు మాత్రం లేరు. బైబిల్ అబ్రహాం నుంచెల్లి యోసేపు వాళ్ళు అడిగిన అనుభవించిన శ్రమలు, లోతు గావచ్చు, లేకపోతే అబ్రహాం గావచ్చు, మన ఆ! నోవా గావచ్చు, లేకపోతే యోసేపు గావచ్చు, దానియేలు గావచ్చు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు గావచ్చు, యోబు గావచ్చు, ఇర్మియా గావచ్చు, పౌలు గావచ్చు, అపోస్తలులందరూ గావచ్చు. ఎవ్వరన్నా ఏ రోజన్నా ఒక నిరాశకు, నిరుత్సాహానికి గురైనరా అండి? అనుభవించిన శ్రమలలో? కాలే. దావీదు అయినరా? కనీసం ఒక 10% బాగా నిరుత్సాహానికి గురయ్యారు గదా! ఒక సందర్భంలో. అవునా గదా! ఆ! అవునా? ప్రార్థన యోసేపు తన ఖైదులతో చెప్పుకుంటే ఎంత బాధపడ్డాడండి? ఎంత నిరాశకు, ఎంత నిరుత్సాహానికి గురయ్యిండండి? అన్నదమ్ముల చేత అమ్ముకోబడినప్పుడు ఎంత బాధపడ్డాడని, ఎంత నిరుత్సాహానికి గురయ్యాడు? పక్కలో చెప్పుకొని ఎంత బాధపడ్డాడు? ఏలియా ఒకసారి గురైనా మళ్ళీ బలపరచబడడం. లేదు లేదు. బైబిల్‌లో యోసేపు నిరాశకు, నిరుత్సాహానికి గురైన వ్యక్తులు ఎవరు లేరు. ఏలియా ఒక్కసారి అలా స్పందించాడంతే. అవునా? అవునవును. అవును. మళ్ళీ ఒక్కడే ఉన్నాడనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. నీలాంటి నాలుగు మోకాలోని ప్రవక్తలు 7,000 మంది ఉన్నారన్నాడు. అవునా? అన్న యోనా యోనా నిరాశ, నిరుత్సాహానికి గురి కాలేదు. అది అలగడం డిఫరెంట్ కోణంలో చూపించాడది. సో, అవునండి. అది నిరాశ పడలేదు. నిరుత్సాహం గాదు గానీ, వేరే డిఫరెంట్ కొద్దిగా. అలగడు
అన్న అది ఒక కరెక్ట్. యోనాది ఒక హ్యూమన్ టెండెన్సీ అన్న అవును. అంటే పురుషుడు విషయంలో అన్న, యోనా మరి నిరాశ మరి నిరుత్సాహానికి సంబంధించింది కాదు గాని నాకు అన్ని తెలుసు. అది ఆల్రెడీ మేము ఇంటర్ప్రిటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ సో నిరాశ మరియు నిరుత్సాహం అండి. ఈరోజు మీది ఎక్కువ ప్రభావితం చూసేది ప్రతిరోజు నిరాశ. ఉదయం లేగానే మబ్బుగమైనట్టే ఉంటాయి మన లైఫ్లో. అవునా? ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో, ఏదైతే చింతించొద్దని యేసుప్రభు చెప్పాడో అదే చింతతో లేస్తున్నాం. నిజమా కాదండి? అవునే అవును నిజం చెప్పండి. అవును. వాస్తవం. ఇప్పుడు ఏదైతే వద్దని ప్రభు చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా మరి తిరుగుబాటు చేసినట్టు కాదా? అది అవిశ్వాసం కదా? నిరీక్షణ లేని తనం కాదా? అండి మనుషులు మేము మనుషులం అండి, మట్టిలో పుట్టాం, అట్టే ఉంటదని అంటే చెప్పొచ్చు. అదే ఈ సమర్థింపే వద్దంటున్నాను. దేవుడు మనుషులకే చెప్తున్నాడు. మరి అలా మనుషులు అలాగే ఉండాలనుకుంటే మనుషులు చెప్పకపోయేవాడు. ఆయన దేవదూతలకు చెప్పేవాడు పాపం. అంటే ఇప్పుడు దేవుడు తప్పు చేసిన అని యేసుప్రభు మనుషులకు చెప్పి తప్పు చేసిన మనుషులు కదా మారాలనే కదా. మనుషులు అలా ఉండకూడదనే కదా చెప్పింది. మనుషులు అలా ఉండాలని నియమం పెట్టలేదు కదా దేవుడు. మనుషులు అలాగే ఉండాలి, మట్టి నుండి పుట్టినోడు అలాగే ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్తున్నాడు ఆ దేవుడు. మీరు మట్టి నుండి పుట్టింది ఎంత వాస్తవమో మీకు దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడింది కూడా అంతే వాస్తవం. దాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం మనం? ఎప్పుడు కిందికి ఎందుకు చూస్తున్నాం? లోకం నుండి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాం అండి? అదే నిరాశ, అదే నిరుత్సాహం. అంటే నాకు నా బలహీనతను చూస్తున్నా కానీ నా బలాన్ని ఎందుకు చూడలేకపోతున్నాను? నాకు ఇవ్వబడిన బలం గొప్పది కదా నా బలహీనత కంటే. ఈ జీవరత్నం ఉన్న పట్టిన మూడే కాళ్ళు అంటాడు, అంతేలే వదిలే అని అన్నారండి. ఇట్లా నేను బోధిస్తున్న సమయంలో ఎప్పుడు ఊరికే శరీరాన్ని ఎందుకు చూస్తున్నాం? శరీరం కంటే ఉన్నతమైనటువంటి బలాన్ని అనుగ్రహించాడు కదా. మన వల్ల కాకనే కదా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడని ఇంతకుముందే చూశాం. అవునా? అవునన్నా. మరి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించిన మన లోపల ఉన్న శక్తివంతుని చూడకుండా నేను మట్టి నుండి పుట్టిన నా శరీరం ఇంతే అంటే అది ఎంత భయంకరమైన సాకు అవుతుంది, ఎంత భయంకరమైన సమర్థింపు అవుతుంది. సో మనుషులందరూ మట్టి నుండే పుట్టాము. మనం ఎవరు మనం ఇప్పుడు చెప్పుకున్న భక్తులందరూ పోని పరలోకం ఊడిపడ్డారా అండి? ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నాం, అబ్రహాం కావచ్చు, దావీదు కావచ్చు, యోబు కావచ్చు, మోషే కావచ్చు, లేకపోతే నోవా కావచ్చు, లోతు కావచ్చు, యోసేపు కావచ్చు, ఇర్మియా కావచ్చు, వీళ్ళంతా భక్తులంతా ఏమన్నా పరలోకం ఊడిపడ్డారా? దోస్తులందరూ ఏమైనా పరలోకం ఊడిపడ్డారా? వాళ్ళు మట్టి నుండి వచ్చిన వాళ్ళు కదా. లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన మట్టితో తయారు చేశాడు దేవుడు? అందరము జీవితం అన్నే. మరి అలాంటప్పుడు వారు జీవించినట్టు మనం ఎందుకు జీవించలేం? వాళ్ళకు లేని నిరాశ మనకెందుకు? వారు లేనికి ఉత్సాహం మనకెందుకు? బైబిల్ అందుకే గొప్పగా మనం ప్రోత్సహిస్తుంది. ఎబ్రి పత్రిక గ్రంథకర్త అయితే ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహం మనకున్నది అంటున్నాడు. అవునా? ఇంతమందిని ఉదాహరించాడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకున్నది, మరి నిరాశ ఎందుకు చెందాలా? అవసరం లేదు. అంత గొప్ప సాక్షి సమూహం మనకు అవసరం లేదు. ఇంట్లో ఒకరుంటే చాలు మనకు నిరాశపరిచేవాళ్ళు. ఏమంటారు? అవునండి. అంటే మనకు సాక్షి సమూహం అవసరం లేదు. పక్కలోనే చూస్తాం, ఇంటి చుట్టుపక్కల. మనకు దేవుడు ఇచ్చిన గొప్ప సాక్షి సమూహం బైబిల్లో ఉంది. అందుకే ఈ ఆయుధం చాలా ప్రమాదకరమైనది. వాడి మీద విశ్వాసుల మీద ప్రయోగిస్తున్న ఆయుధమే అన్నిటికంటే ప్రమాదకరమైనది. డిప్రెషన్ అంటే మూసుకుపోయిన గోడల మధ్య ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుందండి. నిజమేంటి తెలుసా? డిప్రెషన్ అంటే మూసుకుపోయిన 2 గోడల మధ్యలో ఇరుక్కుపోయినట్లు ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది. మేము తప్పుగా అనుకోవద్దు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నందుకు. మేము చిన్నప్పుడు మా దగ్గర మా సిటీలో ఒక సినిమా థియేటర్ ఉండేదండి. దాంట్లో టికెట్లు తీసుకోవడానికి ఎలా ఉండేదంటే ఒకే ఒక మనిషి పడతాడు, ఇంకో రెండోడు పట్టాడు సైడ్. అటు ఇటు ఎట్లా అంటే మన 12 ఫీట్స్ హైట్ గోడ ఉంటదండి. ఒకవైపు మొత్తం క్లోజ్డ్, ఒకవైపు గోడకు మాత్రం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అక్కడక్కడ హోల్స్ పెట్టి ఉంటది ఆ గోడ. ఎవరన్నా పొరపాటున మూవీకి వెళ్ళి ఆ లైన్ లో నిలబడితే చిన్నప్పుడు భయం వేసేది. అందులోకి వెళ్ళి ఊపిరి ఆడకపోతుండే, ఎప్పుడు బయటపడతాం అనేది ఉండేది. పొరపాటున ముందు లైన్కి వెళ్ళిపోతే వెనకకెళ్ళి ఒక 100 మంది లైన్ ఉంటుండే, చచ్చిపోయేది అసలు బయటకు రావడానికి. ఇది కూడా ఒక్క మనిషి వెళ్ళేటట్టే ఉంటది, వెనకాల కూడా తోస్తూనే ఉండదు. అంటే ఎట్లుంటది అది? ఈ మూసుకుపోయినటువంటి గోడల మధ్యలో ఇరుక్కుపోయినట్టు, అంటే ఊపిరి ఆడదు అక్కడ. అంటే మన మనస్సు అలా ఉంటదండి. మన ఆలోచనలో మనం ఇరుక్కపోతాం. ఎంత భయంకరంగా ఉంటది అంటే ఊపిరాడని ఆ పరిస్థితి అన్న డిప్రెషన్ అనేది.
ప్రభావానికి మానసిక స్థితే కారణం అండి. నీ ఆలోచనలే కారణం, తలంపులే కారణం, నీ ఓవర్ థింకింగే కారణం, నీ యాంగ్జైటీ కారణం, అత్యుత్సాహం కారణం, నీ యొక్క ఆలోచన విధానం కారణం, నువ్వు ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టడం కారణం. దాన్నే మనసులో తలంచుకుంటూ ఆలోచిస్తూ మెడిటేషన్ చేస్తూ ఉండడమే కారణం. సమస్యొస్తే ఎలా బయటపడాలో చూడకుండా ఆ సమస్యను భూతద్దంలో పెట్టి చూడడం మనం చాలా అలవాటు. అవునా? అవునయ్యా, అవును. అయితే మనిషి భూతద్దంలో పెట్టి చూస్తాడు, లేదా ఏమంటారు టెంపరరీ సొల్యూషన్ల కోసం చూస్తాడు. లేకపోతే Yes. రిఫ్రెష్‌మెంట్ కోసం చూస్తాడు. అంటే అప్పటికప్పుడు ఏదో మానసికంగా దాని నుంచి బయటపడాలనే తపన నిజంగా ఎంత సిల్లీగా ఉంటదంటే మనిషి కళ్ళ ముందు ఒక పెద్ద సమస్య ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఉపశమనం ఎలా పొందాలని చూస్తా ఉంటాడండి. అలాంటి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారండి ప్రపంచంలో? దేవుడొచ్చినా సహాయం చేయలేడు. చాలా కష్టం డిప్రెషన్ గురవుతున్న వ్యక్తులని అంటే దేవుని మాటకు లోబడాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడకపోతే గొప్పగా మనం భక్తులము, నేను ప్రార్థన పరులము, లేకపోతే మనం బైబిల్ తెలుసు ఇవన్నీ తెలిసిన ప్రయోజనం ఏంటి? ఇప్పుడున్న మనందరికీ. అవునా? అవునయ్యా, ప్రయోజనం ఏంటి తెలిసి అనుభవించినప్పుడు ప్రయోజనం ఏంటి? సో, అందుకే ఈ ప్రభావానికి అంతటికి కారణం మానసిక స్థితి అండి. అంటే ఎలా ఉంటది ఇలా స్థితి అంటే ఇక నేను బయటపడలేను. నా సమస్యకు పరిష్కారం లేదని భావించడం. కృంగుదల. ఆ! నేను బయటపడలేను. ఇంతే నా బ్రతికింతే ఇక్కడే నేను ప్యాక్ అనుకుంటారు ఆళ్ళంతే. హ్మ్. దీని చివరి దశ సూసైడ్ అన్నా? హ్మ్. ఎట్లా నిరాశలో ఉన్న వాళ్ళు చూద్దాం. వారి చివరి దశ అక్కడికి సూసైడ్ దగ్గర రాలేదు. అక్కడ ఎలా ఉంటదో సూసైడ్ ఎప్పుడు చేసుకుంటారో చూద్దాం. ఎవరెవరు చేసుకుంటారు? ఎప్పుడు చేసుకుంటారు? ఎంత పర్సెంటేజ్ సూసైడ్ సక్సెస్ అవుతాయి అవన్నీ ఇంకున్నాయి ముందు పాయింట్స్. సో, నీకు నేను బయటపడలేను. నా సమస్యకు పరిష్కారం లేదు అనుకుంటారు. భావించడమే. వాస్తవం చెప్పాలో తెలుసా? ఎంత పెద్ద సముద్రంలో పడిపోయినా కూడా బ్రతకాలని ఆశ ఉంటే బ్రతుకుతాడండి. నేను బ్రతకాలని ఆశలోనే ఎవ్వడేం చేయలేడు. అవునా అండి? ఏమో గదా! హలో! నిజమేనా? అవునన్నా కరెక్ట్ అది. సముద్రంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మూవీస్ గూడా ఉన్నాయి అట్లాంటోళ్ళ పైన. ఏదైనా బతకాలని. కావచ్చు. ఒక పెద్ద కొండెక్కి లేకపోతే హిమాలయ ఇరకపోయి, లేకపోతే ఇంకెక్కడన్నా ఇరకపోయి హ్మ్. బ్రతకాలి అని అనుకుంటే బ్రతకగలుగుతారండి. లేదు అంటే బయట పడాలనుకుంటే బయట పడతారు. చుట్టూన చాలా మందిని చూస్తున్నాను. ఆళ్ళకి బయట పడాలని లేదు. అసలు బయట పడాలని స్ట్రాంగ్ విల్ పవర్ లేదు. బయట పడాలని లోపలేదో చిన్నగుంది గానీ, విల్ పవర్ ఉండాల. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాల. యెస్. హల్లెలూయా. ఐ థింక్ 27 అవర్స్ అనుకుంటా ఏదో మూవీ ఉంటది కదా! ఐడియా ఉందా ఎవరికైనా 27 అవర్స్ అని? ఒక వ్యక్తి ట్రెక్కింగ్‌కెళ్ళిపోయి 2 పెద్ద కొండల మధ్యలో ఇరుక్కపోతాడండి. అందులో సైకిల్ మీద పోయి అనుకుంటా. ఒక మనిషే పడతాడు అందులో. నీ వందల అడుగుల లోతున పడతాడు. ఎంత ఫైట్ చేస్తాడో తెలుసా అండి? బయటికి రావడానికి అసలు భలే ఉంటదా! అంటే నువ్వు నిజంగా బయటపడాలనుకుంటే బయటపడతావు. ఈ రియల్ స్టోరీస్ అంటే చాలా మంది అలా బయటపడ్డ వాళ్ళున్నారు. ప్రాణాలను యెస్. కాపాడుకున్న వాళ్ళున్నారు. ఆ! అడవిలలో ఇరుక్కొని పోయి ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు చాలా మందున్నారు. నువ్వు బయట పడాలనుకుంటే ఎంతైనటువంటి సర్వైవ్ అయితావు. నువ్వు సర్వైవ్ అవ్వట్లేదు అనంటే నీకు ఇష్టం లేదు సర్వైవ్ అవ్వడం. అంటే బయటపడడం ఇష్టం లేదు. అందుకే ఎక్కడో ఇరుక్కపోయినట్టు ఇగ నేను ఇంతే నా బ్రతుకు ఇంతే ఇక్కడే ముగించబడతదని నువ్వే డిసైడ్ అయితున్నావు. పక్కోళ్ళు డిసైడ్ అవ్వట్లేదు. నీకు నువ్వే డిసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఏం సహాయం చేస్తాను చెప్పండి? ఎవరు చేస్తారు చెప్పండి సహాయం? హ్మ్. నేను బయటపడలేను. నా సమస్యలకి పరిష్కారం లేదని భావించడం చాలా ప్రమాదకరమైనటువంటి నిరుత్సాహకరమైన, నిరాశజనకమైన స్థితి. అవిశ్వాస సంబంధమైన స్థితి అండి. ఎంతటి అవిశ్వాసం తెలుసా? నేను బయటపడలేను. నా సమస్యకి పరిష్కారం లేదనుకోవడం. హ్మ్. అందుకేనేమో అన్న అటు అన్న చెప్పండి. అన్న దీంట్లో అంటే ఈ సందర్భం ఉంది గాబట్టి, దీంట్లో ఇంకొక ఇదన్నా జస్ట్ ఒక థాట్. హ్మ్. అదేంటంటే ఇట్లాంటియి బయట పడాలని ఇష్టమున్నా గూడా కొందరికి అట్లనే ఉండిపోవడం అనేది ఎందుకు జరుగుతుంటదంటే ఆహ్, కొందరికి అంటే నేనింత బాధలో ఉన్నా అని చెప్పుకుంటే వేరే వాళ్ళు అయ్యో పాపం అనే సెల్ఫ్ పిటీని బాగా కోరుకుంటారన్న ఇగ. వాళ్ళు అంటే సొంతంగా ఆ! ఫైట్ అది జేసి ఆ రావడం పాయింట్ కంటే ఉందన్న. యెస్. ఇప్పుడు దానికి ఆ! కారణాలు చూపిస్తాం తర్వాత. ఆ! కారణాలొస్తాయి. రైట్. ఓకే. సెల్ఫ్ పిటీ స్వయం జాలి వలన ఆ! అదుంది చాలా ఘోరం ప్రాబ్లమ్. అది. హ్మ్. అవును. సో, అది కారణాలలో కరెక్ట్. ఉంటుందన్న. డిప్రెషన్ కారణాలేంటి? రైట్. దానికి రాలేము. ఓకే.
సో సో వీళ్ళు ఇలాగే ఉండిపోతారు, నా సమస్య పరిష్కారం లేదని భావిస్తా ఉంటారు. కృంగుదల శాశ్వతం కాదు, విడుదల సాధ్యమే. మనం విశ్వాసులము. క్రైస్తవ జీవితంలో కృంగుదల అనేది ఉండకూడదు. అసలు క్రైస్తవునికి కృంగుదల ఉండకూడదు. ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా కృంగుదల గురి కావచ్చు, కానీ క్రైస్తవుడు కృంగుదలకు గురి కావడం అనేది అసలు అన్బిబ్లికల్ థింగ్ అండి. ప్రభువును కలిగి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి, ఇంత ధైర్యాన్ని ఇచ్చే లేఖనాలను కలిగి, ఇంత సత్యవాక్యాన్ని కలిగి, ఇంత ఉన్నతమైనటువంటి మాటలు కలిగినా కూడా క్రైస్తవుడు డిప్రెషన్ గురి కావడము చాలా 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 పాపం అండి, అవిశ్వాసం అది. శిష్యులు నిరాశ చెందినప్పుడు గద్దించాడు, అవునా? నిరుత్సాహపడినప్పుడు గద్దించాడు. విశ్వాసం లేని మూర్ఖతరములారా ఎంతకాలం మిమ్మల్ని సహించాలన్నాడు, అవునా? అన్నాడా లేదా అండి? ఎప్పుడన్నాడు? నిరాశ చెందినప్పుడు అన్నాడు, అవునా? వాళ్ళు నిరుత్సాహపడినప్పుడు అన్నాడా లేదా? అన్నాడన్నా. సో ఈ రోజు మన పరిస్థితి ఏంటి? ఒక్కొక్క భక్తుడిని చూస్తే యోసేపు అసలు ఎక్కడ నిరుత్సాహం చెందలేదు. ఇంత పెద్ద అధికారి అయిపోయాడు. దావీదు నిరుత్సాహం చెందలేదు. అంత తరమబడ్డ 12 సంవత్సరాలు అండి. తరమబడ్డ ఏం కాలేదు. దానియేలు, షద్రక్, మేషాకు, అబేద్నెగోలు కుట్రలు బన్ని తన మీద ఎన్ని ప్రయోగాలు చేసి, ఎన్ని కుట్రలు బన్ని, ఎంత కుతంత్రాలు బన్ని, ఏం చేసినా వాళ్ళని ఎవరేం చేయలేకపోయారు. సాతాను కుట్ర బన్ని యోబు లాంటి వ్యక్తి మీద అన్ని దాడులు చేసినా కూడా యోబును కదల్చలేకపోయారు. మొర్దెకై మీద హామాను అంత కుట్ర చేసి మొర్దెకైని అసలు లేకుండా నిర్మూలన చేయాలి. మొర్దెకైతో పాటు అసలు ఇశ్రాయేలు జాతిని సమూలంగా నిర్మూలన చేయాలని చూశాడు. జరిగిందా? ఎవరన్నా మొర్దెకై ఎక్కడన్నా కృంగిపోయాడండి? నిరాశ చెందలేదు, ఎక్కడ నిరుత్సాహపడలేదు, అవునా? అది అండి టార్గెట్ అంటే. మిమ్మల్ని ఎవరో మీరు మనం పెద్ద మేధావులమైనట్టు, మనం ఏదో గొప్ప ప్రపంచంలో ఉన్నతమైన స్థానాలు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మీ మీద అంత ఫోకస్ ఏం లేదులేండి, వాస్తవం చెప్పాలండి. నిజమా? సాతానికి మన విశ్వాసం నుండి తొలగిపోవాలని, దేవుని దూరం చేయాలని ఫోకస్ ఉంది, కానీ పర్టికులర్ లైఫ్ లో, మీ ప్రొఫెషనల్ లైఫ్ లో మీ మీద ఫోకస్ చేసి మిమ్మల్ని కిందికి లాగాలని ఎవరు చూస్తున్నారు చెప్పండి పోనీ? అంటారు అలాగా? హలో, మేబీ మీ జీవితంలో కొంతమంది పరిచయం అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, డౌటే లేదు. అంటే అన్నిలో చుట్టుపక్కల వాళ్ళు మీ పరిచయకు ఆటంకం కలిగించడానికి, మీరు సంఘాలు స్థాపించకుండా ఉండడానికి కొన్ని ప్లాన్లు చేసి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతాయి, అందులో డౌట్ లేదు. అవునండి. ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ లో ఇప్పుడు మిమ్మల్ని కిందికి లాగడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? మిమ్మల్ని ఎదగకుండా, మిమ్మల్ని డిప్రెషన్ గురయ్యే విధంగా, నిరాశకి, నిరుత్సాహానికి గురయ్యే విధంగా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న వాళ్ళు ఉన్నారా మీ లైఫ్ లో? హలో అండి, మాట్లాడరేంటండి? ఉన్నారన్నా. ఉన్నారా? మీకు మీరే పెట్టుకున్నారు ఇవన్నీ? మీకు మీరే లాక్కుంటున్నారా? కాళ్ళకు మీరే సంఖ్యలు వేసుకున్నారా? నిజంగా ఉన్నారా? మేమే తగిలించుకుంటాం అన్న. మనం తగిలించుకునే ఎక్కువ ఉన్నాయి ఉన్న వాళ్ళకంటే, నిజమా కాదా? ఆటంకాలు, కాళ్ళకు సంఖ్యలు మనం తగిలించుకునే ఎక్కువ, నిజంగా చెప్పాలంటే. మన మీద ప్లాన్లు వేసి ఎలాగైనా ఈ బ్రదర్ను పడగొట్టాలని అంత ప్లాన్లు వేసి ఉన్నారంటారు అలాగా? వాళ్ళున్నా మనం నిరీక్షణ కలిగి ఉంటే మనల్ని ఎవడు పడగొట్టరు. ఉంటారు అలాంటి వాళ్ళు, ఎందుకుంటారు, ఉన్నారు. కానీ సరే, ఇంకొక 2 మాటలు చెప్పి ముగించుకుందాం. కృంగుదల పాప ఫలితమా? కొంతమంది అన్నారు కృంగుదల పాప ఫలితమా, డిప్రెషన్ కారణం పాపమా? ఇప్పుడు కాదు అంటే కాదు. ఇప్పుడంటే సహజమైన కష్టాలకు బాధపడినప్పుడు, ప్రకృతి సిద్ధంగా మరి కాలాన్ని బట్టి వచ్చే కష్టాలకు, నష్టాలకు బాధపడినప్పుడు అది ఆ పాప ఫలితము కాదు. బాధ వచ్చి అలా పోవాలా. అంటే సహజమైనటువంటి కష్టాలకి, సహజంగా బాధపడినప్పుడు ప్రకృతి సహజంగా వచ్చే కష్ట నష్టాలకి బాధపడినప్పుడు అది డిప్రెషన్ అనం. బాధపడడం సహజమైన విషయమే. బాధపడాలా, బాధను మర్చిపోవాలా. ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు, అది సహజమే కదా. పంట నష్టం కావచ్చు సహజమే, వ్యాపార నష్టం కావచ్చు సహజమే. చాలు మనం ఎంత ప్రయాసపడ్డా దానికి తగిన ప్రతిఫలం దొరకదు, అది సహజమే కదా. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేపలేదు, నిరుత్సాహంగా కూర్చున్నాడా? ప్రభు మాట విన్నాడు.
ఆ నిరాశ చెంది నిరుత్సాహం కూర్చున్నప్పుడు ప్రభు మాట విన్నాడు. అవునా? అవునయ్యా. డిప్రెషన్‌లో ఎక్కువ కాలం లేడు. ఇతడు ఉన్నాడా అండి? లేడు. లేడు. సో, మనం ప్రభు మాట వినాలి. నిజమే. అది చాలా గొప్ప మాట. ప్రభు మాట వినాలి. సో, ప్రకృతి సహజంగా మన డే టు డే లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న కష్టాలకు బాధపడి ఊరుకోవాలి అంతే. ఆ బాధను కొనసాగించడం, ఆ బాధలో కొనసాగడం పాపమండి. ఎలాగా? యెస్. ఎప్పుడవుతుందంటే యెస్. కృంగుదల పాపం అవును. ఎప్పుడంటే పాపాన్ని మార్గముగా ఎన్నుకున్నప్పుడు, విడుదలకు దేవుని వాక్యంపై ఆధారపడనప్పుడు, ఇంతకుముందు ఆహ్, సునీల్ అన్న గుర్తు చేసింది. స్వయం జాలి మరి క్షమాలేమితో కూడిన ఆలోచన ఏర్పడినప్పుడు స్వయం జాలి సెల్ఫ్ పిటీ కోరుకుంటారన్నట్టు. ఎప్పుడు ఎదుటి వ్యక్తి మన మీద జాలి పడాలని జెప్పేసి ఈళ్ళెప్పుడు అలాగా మూడీగా ఉంటారన్నట్టు. మూడీగా అనగా బ్రదర్ ఏమైంది? అలా ఎవరైనా జాలి పడాలి. అవునా? సిస్టర్ ఏమైంది? అని జాలి పడాలా? ఆ! అట్లా కోరుకుంటారు. అవునా? సో, కృంగుదల పాప ఫలితం అంటే అవును. ఎప్పుడంటే నువ్వు ఒక పాపాన్ని మార్గంగా ఎన్నుకున్నావు. అదే బలహీనత. అదే ఎరుకున్నావు ఇప్పుడు. ఆ విడుదలకు దేవుని వాక్యంపై నువ్వు ఆధారపడట్లేదు. దేవుని దగ్గర రావట్లేదు. ఆయన సలహా తీసుకోవట్లేదు. ఇంతకుముందు పేతురు అడిగినట్టు అంటే ప్రభు మాట చొప్పున వల వేసినట్టుగా ఆయన మాట చొప్పున నువ్వు చేయట్లేదంటే అది ఖచ్చితంగా పాప ఫలితమే అది. నువ్వు నువ్వు పాపం చేస్తున్నట్టే ఇంకా. ప్రభు మాట వినట్లేదు. నీ చింత అవునయ్యా. యావత్తు ఆయన మీద వేయట్లేదు. చింతించొద్దన్న మళ్ళా అదే చింతిస్తున్నావు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకమంటే వెతకకుండా అన్యజనులాగా నువ్వు చింతిస్తున్నావంటే అది పాపమే. అవునా అండి? హలో! అవునయ్యా. ఎస్ అవునండి. అన్న. పాపమే అన్న. అవునన్న. ఎస్. బాధపడి ఊరుకొని మర్చిపోయి నువ్వు డే టు డే లైఫ్‌లో మళ్ళా కామన్‌గా అయిపోయినట్టే ప్రాబ్లమ్ లేదు. నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదు. దేవుని దగ్గర రావట్లేదు. నువ్వు ప్రతిసారి మనుషుల మీద జాలి పడాలని కోరుకోవడం. స్వయం జాలి. సెల్ఫ్ పిటీ చాలా డేంజరస్ థింగ్ అండి. అన్నిటికంటే ప్రమాదకరమైన స్వయం జాలి కోరుకోవడం. నా మీద జాలి పడాలి ప్రజలు. నా మీద జాలి పడాలా. సెల్ఫ్ పిటీ అలా ప్రతిసారి ఆళ్ళు సెల్ఫ్ పిటీకి అలవాటు పడతారు కొంతమంది. అందుకే ఒకవేళ సెల్ఫ్ పిటీ ఎవరైనా వచ్చి ఓదార్చలేదనుకోండి వీళ్ళు ఏమి లేకపోయినా డల్ అయిపోతారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఒకరోజు ఓదార్చాలని. ఉందా ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్? అనుకోదు ఇదొక రుగ్మత అండి. కాదు ఇది రోగం. కనపడిన రోగం. కనపడని రోగం ఏది కాదు. బయటికి కనిపించే రోగమే ఇది. స్వయం జాలి చాలా ప్రమాదకరం అండి. స్వయం జాలి. సెల్ఫ్ పిటీ కోరుకోవడం పాపం అండి అది. చాలా భయంకరమైన పాపమే అది. ఎదుటి వ్యక్తి మన మీద జాలి పడాలా. కొంతమంది పనులు చెప్పగానే ఇంట్లో కాలు నొస్తుంది, చెయ్యి నొస్తుంది అంటే జాలి పడాలా. కదా అవునా? కొంతమంది స్త్రీలు అలా ఉంటారు. కొంతమంది భార్యలు అలా ఉంటారు. కొంతమంది పిల్లలు అలా ఉంటారు. అనగానే అమ్మ కడుపు నొస్తుంది, కాలు నొస్తుంది అంటే ఆ పని తప్పించుకోవడానికి స్వయం జాలిని కోరుకుంటారు ఆళ్ళు. బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడరు. అవునా? ఉన్నారా అలాగా? అవునయ్యా. సో, ఇది కృంగుదల ఆహ్, హ్మ్. ఫలితం అవుతుందండి. 5 నిమిషాలు ఓర్చుకోండి. కృంగుదలను ఉపయోగించి ఇతరులను మోసం చేసినప్పుడు, నీ డిప్రెషన్ వాడుకొని ఇగ మోసం చేయడం అంటే ఇతరులతో నీ పనులు కూడా చేయించుకోవడము. నాకిగ చేతనవుతలేదు అబ్బా! కూరగాయలు కట్ చేసి పెట్టు లేకపోతే ఆ పని చేయవా నా పిల్లని అడగ కొంతమంది ఇలాగా వాళ్ళ డిప్రెషన్ అంటే వాళ్ళ కృంగుదలను వాళ్ళ బలహీనతలు వాడుకొని ఇతరులను వాడుకుంటా ఉంటారండి. ఉన్నారా అలాగా? ఏమంటారు? ఉన్నారన్న. చాలా భయంకరంగా ఉంటారాళ్ళు. ఇతరులను అదే పనిగా తమ కష్టాలకు నిందించినప్పుడు, ఇగో నా కష్టానికి కారణం ఇతనే, అతనే. నువ్వు చేయబట్టే నా కష్టం. నువ్వు చేయబట్టే నేనింత శ్రమ పడుతున్నా. నువ్వు చేయబట్టే ఇదంతా. ఆ! కొంచెం ఆఫీస్‌కెళ్ళి ఇగో నీ కోసమే నేనింత కష్టపడుతున్నానంట. నిజం చెప్పండి ఆఫీస్‌కెళ్ళి కంపెనీ కోసమా కష్టపడేది? హలో! నీ కోసం ఇంత కష్టపడడం వల్ల నైట్ డ్యూటీ చేయడం వల్ల నాకు షుగరొచ్చింది. ఇది చేయడం వల్ల అదొచ్చింది. దాని వల్ల నడుము నొప్పొచ్చింది. అవును పని చేసినప్పుడు ఏదో ఒక శరీరం అలసిపోకుండా ఉంటదా అండి? హలో! అలసిపోతాను. సహజంగా చెప్తున్నా. ఇంతకుముందు మా సహోదరుడు మార్నింగ్ నీ క్లాస్ స్టార్ట్ చేయడం ముందొచ్చి 2 రోజులయితుంది ర్యాపిడో అటు ఎళ్తున్నాడు. హ్మ్. "అన్న నడుము నొస్తుందన్న" అని అంటున్నాడు. పని చేస్తే ఇగ మరి నడుము నొస్తది. నొయకుండా ఉంటదా అండి? సరే. సరే ఎవరు నిందించలేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఎవరు నిందిస్తే ప్రాబ్లమ్ అవునా? అన్నిటికంటే క్రీస్తుకు లోబడక ఇతరులపై నీపై అధికారం ఇచ్చినప్పుడు. డిప్రెషన్‌లో కొంతమంది పెంగుదలలో అంటే క్రీస్తుకు లోబడరండి. ఇతరులను వాళ్ళ మీద ప్రభావితం చేసే విధంగా ఇతరులకి వారి మీద ఆ! హ్మ్.
అది చేస్తూ ఉంటారు. సో ఇలాగా డిప్రెషన్ చాలా 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 ప్రమాదకరమైన స్థితి అండి. ఇది ఖచ్చితంగా క్రైస్తవుని ఉండకూడని స్థితి. క్రైస్తవుడు నిరాశలో, నిరుత్సాహంలో ఎప్పటికి ఉండకూడని స్థితి అండి. కొంతమంది మాట్లాడితే ఎంత నిరుత్సాహంగా మాట్లాడతారంటే, అయ్యో! నా పరిస్థితి రేపు అది కట్టాలి, రేపు ఇది కట్టాలి. అబ్బా! ఎంత టెన్షన్ ఉంటది అనంటే, ఎందుకు టెన్షన్ ప్రభు ఏమైతది రోడ్ మీదకొస్తామా? ఇప్పుడు రోడ్ మీద పడేస్తాడా మనల్ని? అడుక్కునేలాగా చేస్తాడా? ఆ! ఇంటి ఓనర్‌తోని మనకు సాతాను ప్రేరేపించి మొత్తం సామానంతా బయట పారేసేంత స్థితి వస్తది. ఏం రావు అవన్నీ. కొంచెం ఫెయిత్, కొంచెం ఓపిక ఉండాలి. కొంచెం సహనం ఉండాలి. దేవుడు త్వరలో చేయబోయే కార్యం కోసం ఎదురు చూడాలా. మరి ఇవన్నీ ఎందుకు మన జీవితంలో అనుకుంటే, ఇంకా మనల్ని ట్రైనింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చు గదా! అసలు వాస్తవం చెప్పాలంటే మనల్ని ఇంకా సిద్ధపరుస్తున్నాడు గదా! అవునా అండి? అయ్యగారు అవునండి. అవును. మనకు దేవుడు అనుమతించే శ్రమలను, కష్టాలను, కన్నీళ్లను ఓర్చుకోవాలి. దేవుడు ఇంకా నాకేదో నేర్పించాలని చూస్తున్నాడు. ఇంకేదో గుణపాఠం చెప్పాలని చూస్తున్నాడు. ఇంకా ఆర్థిక సంబంధమైన విషయాల్లో నన్ను ఇంకా డిసిప్లిన్ చేయాలని చూస్తున్నాడు. లేకపోతే కుటుంబ విషయంలో, నా వ్యక్తిగత విషయంలో నన్ను మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటే, ఏ ప్రాబ్లమ్ ఉండదు. నేను అదే అనుకుంటా. నాకు ఏ శ్రమ దేవుడు ఇంకా ఇంకేదో నేర్పించాలని చూస్తున్నాడు అని అనుకున్నాం ప్రతి విషయంలో. ఏ ప్రాబ్లమ్ యెస్ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా 4.5 సంవత్సరాలు మేమంతా జర్నీలో కూడా అనుకున్నాం. ప్రభా నాకు ఏం నేర్పించాలని 100 సార్లు అడిగాం. ఏం టీచ్ చేయాలనుకుంటున్నావని. సో శ్రమలకి, కష్టాలకి, కన్నీళ్ళకి కృంగిపోవడం కాదు. దానిలో ఒక లెసన్ నేర్చుకోవడానికి. క్రైస్తవుని జీవితంలో ఏమొచ్చినా లెసనే. అవునా అండి? యెస్ అవునండి. అర్థమవుతుందా మీ అందరికి? అవునన్నా. అవునా? ఆ! ఓ పరిస్థితి నీ జీవితంలో అనుమతించాడు అనంటే ఒక లెసన్ అది. యెస్. నిజమేనా? అవునన్నా. నిజమే అన్న. 100% నిజమేనండి. నిజమే. మేబీ ఇప్పటివరకు మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏమంటారు పరిస్థితులు గాని, టెస్టులు గాని జరగకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఎందుకనంటే ఈ సత్యబోధన మీరు విని అవలంబించాలనుకున్నప్పుడు, లేఖనానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మీ పరీక్షలు. అవునా? అవునయ్య అవును. అవును. ఒక బ్రదర్ ఏమన్నాడో తెలుసా? అన్న మీరు మా జీవితంలో రానంత వరకు బానే ఉంది. మీరు వచ్చిన తర్వాతనే సమస్యలు స్టార్ట్ అయినాయని. అవును. వాక్యానుసారమైన జీవితంలో రకరకాల శ్రమలొస్తాయండి. మీలో కూడా లోపల అనుకుంటలేరు కొద్దిమందైనా? అసలు ఈ బోధ వినకపోతే అసలు ఎంత కంఫర్ట్‌గా ఉండే బోధ విన్నప్పటి నుండి కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయా రాలేదా లైఫ్‌లో ఇప్పుడు? నిజం చెప్పండి. కదయ్య బయటికి వచ్చినాయి. చెప్పండి. బయటికి చెప్పకూడదా? చెప్పట్లేదు. కానీ వస్తున్నాయి. లేదా అన్న అనుకోవట్లేదు. రావట్లేదా? అట్లేం అనుకోలేదు. లేదన్నా. ఇంక రాకపోతే వస్తాయి. మీకు రావట్లేదు అంటే మీరు విని పక్కన పెడుతున్నారని అర్థం. విని సీరియస్‌గా తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఉంటాయి ఛాలెంజెస్. అంటే కంటిన్యూ అయితూనే కదన్న మీరు రాకపోతే అట్లా అదే. కంటిన్యూ అవుతున్నారు. లైఫ్‌లో ఛాలెంజెస్ ఇప్పుడు జీవితంలో ఏం చేయాలి? ఇప్పుడు మన క్లాసెస్ వినగానే ఇన్ని రోజులు ఏదో సేవ అనుకుంట తిరిగాను. ఇప్పుడు పని చేయడం ప్రారంభించారు కొంతమంది. నిజమా కాదా? నిజమే అన్న. ఇప్పుడు వింటున్నాం నేర్చుకుంటున్నాం కానీ వీటిని పార్సల్ చేయలే కదండి. ఏడ స్టార్ట్ అయితే శ్రమలు అప్పుడే. కొంతమంది ఇప్పుడు ఫిజికల్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిరా లేదా? సేవలో ఉండి కూడా. స్టార్ట్ చేసినాం చేసిన. అన్న. ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొస్తది. నాలాంటోడు ఎవరొచ్చినా ఇంకో 10 మంది లైఫ్‌లో ఉంటే ఇంకెక్కువ పెరుగుతాయి. ఒక్కడొస్తేనే కష్టం నాలాంటోడు. ఇంకో నలుగురు వచ్చిర్రనుకో ఎలా ఉంటదో ఒకసారి ఊహించండి. ప్రాక్టికల్‌గా జీవించాలి గదా! అన్నీ స్టార్ట్ అయితాయి ప్రాక్టికల్ లైఫ్ ఛాలెంజెస్. అవునా? మనలో మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఏంది సేవకుడు అంటే ఇన్ని లక్షణాలు చెప్పాడు. ఇవన్నీ సంపాదించుకోవాలంటే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఛాలెంజెస్ వచ్చినాయి ఇప్పుడు. పర్సనాలిటీస్‌లో ఉన్న బలహీనతలు చూపించగానే ఛాలెంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు ఏ బలహీనత తెలవనప్పుడు హ్యాపీగా లేదా? ఉన్నాం. ఆ? తెలియనప్పుడు హ్యాపీగానే ఉన్నాం. తెలిస్తే ఏమైంది? తెలిస్తే పోరాటాలు వచ్చినట్టు. పోరాటాలొచ్చినాయి. అవునా? అవునా? సాఫీగా సాగుతున్న జీవితంలో ఎక్కడి నుండి పట్టుకొచ్చిండు తుఫాన్‌లోకి వచ్చిండు అనుకునే వాళ్ళు అనిపిస్తది అప్పుడప్పుడు. కానీ సంపూర్ణతకి ఇదే ఉపయోగపడుతది. సో, తుఫాన్ రావాల్సిందే. సో, థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో, డిప్రెషన్ గురించి
ఫైనల్ క్లాస్. డిప్రెషన్‌కి 6 భౌతికమైన కారణాలు చూస్తాం. సో, డిప్రెషన్‌లో ఇంకా ఉండేటువంటి ఇతర సమస్యలను చూసి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, డిప్రెషన్ ఎలా జయించాలనేది ఆల్రెడీ మనం చూసుకుంటూనే వెళ్తున్నాం బ్యాలెన్స్‌డ్‌గా. సో, మండే క్లాస్‌తో కౌన్సెలింగ్ ముగించుకుందామండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ట్యూస్‌డే Q&A సెషన్ పెట్టుకొని కౌన్సెలింగ్ మీద ఎన్ని రకాల ప్రశ్న జవాబులు ఉన్నాయో ప్రిపేర్ అయ్యి ఉండండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా సిద్ధపడి ఉండండి. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.